ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏర్పడుతున్న మరి ఈ బైబిల్ కార్యక్రమం 2వ సెషన్ ప్రారంభించుకుందాం. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా ప్రకటన గ్రంథం ధ్యానించేటప్పుడు మీరు కూడా మనసు పెట్టండి. తెలుసుకోవటం వల్ల మీ జీవితానికి అయితే కనుక ఎంతో మేలు. భవిష్యత్తును గురించి తెలుసుకోవచ్చు, దేవుడు తీర్చున్న తీర్పు యొక్క పరమార్థాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఈరోజు లోకంలో జరుగుతున్న సంఘటనను బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశాల గురించి చక్కగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇదే ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మజాగా ఉంటుందని. ఎందుకంటే సీక్రెట్స్ అన్నీ కూడా తెలుస్తున్నప్పుడు మనకే తెలియకుండా ఒకలాంటి సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ సన్నివేశాన్ని వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో కోరుచున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని వేరైన ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. రమ్ము అని చెప్పటం వేరు, ముందు కదండి రండి అని పిలవటం వేరు. వేరైన స్వరం అక్కడ పుట్టినోట్లో మీరు చూసినప్పుడైతే కనుక వేరైన స్వరం అంటే మరి అది ఏ విధమైన హెచ్చరికతో కూడుకున్న స్వరం అనేది మాత్రం మీరు గమనించాలి. ఆ వేరైన స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడును. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. జయించుటకు బయలు వెళ్ళాను. దయచేసి మాత్రం ఇక్కడ గమనించినప్పుడు నేనైతే కనుక 4 గుర్రాల గురించి ఈరోజు 4 ముద్రల గురించి అయితే కనుక వివరంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 4 ముద్రల యొక్క సారాంశం 1, 2, 3, 4 అని మీరు అనుకునేటట్టయితే, ముద్ర అంటే మరొకలా అనుకోకండి. ఒక పుస్తకానికి అయితే కనుక సీలు వేయటం తెలుసు కదండి. ఆ సీలు విప్పితే కనుక అందులో ఏముందో తెలుస్తుంది. ఏముంది అందులో అంటే కనుక ఒకటే మాట. ప్రకటన గ్రంథం రాసినప్పుడు నేను ముందే చెప్పాను, తీర్పులేమీ కొత్తగా జరగట్లేదు. ఆది కాలం నుంచి కూడా తీర్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుని తీర్పు ఎలా ఉంటుంది అంటే దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడన్న సంగతి తెలుసుకోవటమే ఈరోజు మనం తెలుసుకుంటుంది. ఏదైనా ఒక శిక్షణ గురించి కనుక ఆయన కనుక ఆలోచిస్తే, ఎవరైనా చేసిన తప్పిదాన్ని గురించి ఆలోచిస్తే, ఏదైనా ఒక సంఘటన సన్నివేశం చూసినప్పుడు దేవునికి తీర్పు ఇదే అన్న సంగతి మీకు అర్థం కావాలి. ఇక్కడ చదివేటప్పుడైతే కనుక దేవుడు ఒకలాగా యేసుప్రభుకి ఇచ్చిన అర్హతను బట్టి ఆయన గ్రంథాన్ని విప్పుతున్నారట. మొదటి పేజీ తిప్పంగానే అనుకోండి, సపోజ్ ఆ మొదటి పేజీ తిప్పంగానే అందులో చెప్తున్నాడు, తెల్లని గుర్రం ఒకటి బయలుదేరింది, అందులో ఒక వ్యక్తి కూర్చున్నాడు, విల్లంబులు చేత పట్టుకుని కూర్చున్నాడు. అతను విల్లు అన్నాడు అంటే బాణం పట్టుకుని కూర్చున్నాడు. అతని ఎత్తి మీద కిరీటం అయితే ఉంది, తెల్లటి వస్త్రాలు అయితే కనుక ధరించాడు. అతనైతే కనుక వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళుతున్నాడు అనుకున్నప్పుడు రాయబడిన మాట ఎలా ఉందో చూడండి. అక్కడ అతడు జయించుటకు బయలు వెళ్ళాను. జయించుటకు బయలు వెళ్ళాను. ఎవరైనా ఒకవేళ కనుక మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ బైబిల్ కాకుండా కొత్తగా అనువదించిన బైబిల్స్ ఎవరైనా పట్టుకొచ్చారా? కొత్తగా ఈ మధ్యకాలంలో అనువదించిన కొన్ని బైబిల్స్ ఉన్నాయి కదా, ఎవరైనా పట్టుకొచ్చుకున్నారా? ఉంటే కనుక దాంట్లో చూస్తే జయించడం కోసమే వెళుతున్నాడు. ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి ఇచ్చిన పవర్ ఏంటంటే కనుక ఆల్వేస్ హ్యాస్ టు కాంకర్, అంతే. గెలవటం కోసమే వెళుతున్నాడు. ఇంకా అదొకటే మాట, గెలవటం కోసమే వెళతాడు. దేవుడైతే కనుక తీర్పు చెప్తున్నప్పుడైతే కనుక అందులోంచి తీర్చు మొదటి ముద్ర అనుకున్నప్పుడు వచ్చిన తెల్ల గుర్రం జయించటం కోసమే వెళ్ళాడట. ఎవరిని జయిస్తాడో, ఎలా జయిస్తాడో, దేనికోసం జయిస్తాడో ఆలోచిద్దురు. కానీ మళ్ళీ 2వ గుర్రాన్ని గురించి అవుతున్నారు. 2వ ముద్ర. ఆయన 2వ ముద్రని విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఈ 2వ గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి చేతులు ఏముందట? ఒక కత్తి ఉంది. ఇతని పర్పస్ ఏంటి అంటే ఇతను వచ్చి ఏం చేస్తాడు? భూమి మీద మనుషులకు ఒకరి మీద ఒకరికి సమాధానం లేకుండా చేసేస్తాడు. ఒకరి మధ్యన ఒకరికి కలహాలు పెడతాడు. అక్కడ యుద్ధాలు జరుగుతాయి. తద్వారా అయితే కనుక మనుషుల మధ్యన అయితే కనుక ఐక్యత లేకుండా అనైక్యత కలిగేటట్టుగా ఆ 2వ వ్యక్తి అయితే కనుక కూర్చుంటాడు. చివరికి మనుషులు ఒకరినొకరు చంపుకునే స్థితిలోకి వెళతారు. 3వదానికి ఆయన 3వ ముద్రని విప్పినప్పుడు రమ్ము అని లేదా వచ్చి చూడమని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దానారమునకు 1 సేరు గోధుమలనియు, దానారమునకు 3 సేర్ల ఎవలనియు,
నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఈ 3వ గుర్రం మీద వ్యక్తి కూర్చున్నా అంటే వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే నల్లని గుర్రం మీద వచ్చాడు. అతని చేతిలో ఏముందంట? త్రాసు ఉంది. తెలుసు కదా, బ్యాలెన్స్ అంటారు. ఇతను వచ్చి చెప్తున్న మాట ఏంటంటే అనవసరంగా మీరు ఆహార పదార్థాలని పాడు చేయొద్దు. ఆహార పదార్థాలకి కొరత వచ్చింది. ఆహార పదార్థాలు కొరత వచ్చింది కాబట్టి మీరైతే కనుక నూనెను ద్రాక్షరసమును పాడు చేయకండి, చాలా ఖరీదై పని ఆహార పదార్థాలు, జాగ్రత్త అని అతను చెప్తున్నాడట. ఇక 4వ గుర్రం దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని వచ్చి చూడమని 4వ గుర్రము చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించాను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, తెగుళ్ళ వలనను, భూమిలో ఉండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడేను. ఏది అంటే చివరికి ఏం కావాలి? ఇప్పుడు మొదటి గుర్రం మొదలుకొని ఈ 4వ గుర్రం వరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మొదటి గుర్రం మొదలుకొని అయితే కనుక 4వ గుర్రం వరకు ఏం జరిగిందో ఒకసారి చూడండి. మొదటి గుర్రం మీద కూర్చున్న వ్యక్తి విల్లు చేత పట్టుకుని వెళ్ళాడు. తెల్లని గుర్రం మీద వచ్చాడు. అతను విల్లు చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. జయించటానికి, జయించుచు వెళ్ళిపోవడానికి అతను వెళ్ళిపోయాడు. అతను జయించుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం చేశాడో తెలీదు. అదే ఇక్కడ మిస్టరీ. ఒక్కటే ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఇతను చేసిన పనికి 2వ గుర్రం, ఇతని తర్వాత వచ్చిన 2వ పేజీ తిప్పేటప్పటికల్లా ఇతను చేసిన పనిని బట్టి ఆ వచ్చిన వాడైతే కనుక కత్తి చేత పట్టుకుని వచ్చి మనుషుల మధ్యనైతే కనుక సమాధానం లేకుండా చేసి ఒకరి మీద ఒకడైతే కనుక కలహం ఆడేటట్టుగా, ఒకరి మీద ఒకరు పురుగొల్పుకున్నట్టుగా వాడు చేశాడు. అంటే మనుషుల మధ్యన ఏమీ లేకుండా పోయింది? సమాధానం లేకుండా పోయింది. 2వ గుర్రం వస్తే కనుక సమాధానం లేకుండా పోయింది. మొదటి గుర్రం మీద వచ్చిన వాడు ఏం చేస్తే 2వ గుర్రం మీద వచ్చిన వాడి సమయానికైతే కనుక సమాధానం లేకుండా పోయింది. యుద్ధము చేసి ఒకరినొకరు చంపుకునేటట్టు వచ్చింది. ఎప్పుడైతే కనుక మనుషుల మధ్యన సమాధానం లేదో, యుద్ధం చేసుకుని ఒకరినొకరు చంపుకున్నారో, తద్వారా జరిగే నెక్స్ట్ ఫలితం ఏంటి? తినటానికి ఆహారం లేక కరువు వచ్చే పరిస్థితి వస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, చూశారు కదా. గత 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు అక్కడ యుద్ధం జరుగుతున్నందుకు ఉక్రెయిన్ అయితే యాక్చువల్గా అయితే ప్రొద్దుతిరుగుడు పూలకి, సన్ఫ్లవర్కి ఆయిల్ వాళ్ళు, రెండోది గోధుమలకైతే కనుక ఆ దేశం ప్రసిద్ధి అండి. ప్రపంచానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. అంత చక్కటి పొలాలు వాళ్ళ దగ్గర అయితే కనుక మంచి ఏమన్నా ఇక్కడ మంచి సుసంపన్నమైన నేల వాళ్ళ దగ్గర ఉంది. గోధుమలు విస్తారంగా పండితే ప్రొద్దుతిరుగుడు అయితే కనుక బాగా పండుతుందండి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది అక్కడ. వాళ్ళు ఎదుటివాడికి ఎక్స్పోర్ట్ చేయటం ఏమో తర్వాత, ముందు ప్రస్తుతం వాళ్ళకేమొచ్చింది? వాళ్ళు తినటానికే లేని పరిస్థితిలో కరువు వచ్చేసింది. యుద్ధం ఉన్న ఏ ఇల్లైనా కానీ, ఒక భార్యాభర్తలు కూడా ఒకరి కనుక యుద్ధం చేసుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎడమొహం పెడమొహంగా కాపురాలు విడిపోయి ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయి ఈయనేమో ఊరుదులు పెట్టుకు వెళ్ళిపోయాడు అనుకోండి, సంపాదించేవాళ్ళు లేక, ఆదాయం లేక ఆ ఇంట్లో ఏమవుతుంది? అప్పటి వరకు ఎంత గొప్పగా బ్రతికినప్పుడు కూడా ఇప్పుడైతే కనుక పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరుగు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదది, ఏ స్టెప్ ఇది? 3వ స్టెప్లు అయితే కనుక తినటానికి లేదు. ఒకప్పుడు ఉన్నదే ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నదే ఇప్పుడు లేదు. 2వ గుర్రం దగ్గరికి వచ్చామనుకోండి, ఒకప్పుడు ఎంచక్క మనుషులందరూ ఐక్యమత్యంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏమీ లేకుండా పోయింది? సమాధానం లేకుండా పోయింది. ఒకరినొకరు చంపుకునేంతవరకు వచ్చారు. భార్యాభర్తలైనా కానీ, 2 దేశాలైనా కానీ, 2 సమాజాలైనా కానీ, 2 కులాలు అనుకున్నా, 2 వర్గాలు అనుకున్నా, 2 సంఘాలు అనుకున్నా కానీ, సంఘంలోని వ్యక్తులు అనుకున్నప్పుడు కూడా ఒకటే మాట, మనుషుల మధ్యన అనైక్యత కలిగింది అంటే కనుక మీరు గుర్తుపెట్టుకుని పరిగెట్టుకుంటే వెళ్ళి దూరిపోకండి. 2 వ్యక్తుల మధ్యన ఏదైనా గొడవ వచ్చింది అనుకుంటే అది మొగుడు పెళ్ళాలైనా కావచ్చు, మీరు తొందరపడి ఎప్పుడు కూడా వారి భార్యాభర్తల మధ్యన వెళ్ళిపోకండి. ఏమైంది? వీళ్ళిద్దరి మధ్యన తగు పెట్టింది ఎవరు? వీళ్ళిద్దరి మధ్యన తగు పెట్టింది ఎవరు? ఎవరి సంకల్పానుసారంగా తగు వచ్చింది? వీళ్ళకి తినడానికి ఈరోజు ఏమీ లేకుండా పోయింది అనుకుంటే కనుక కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరి వలన వచ్చింది? ఎవరి వలన వచ్చింది? చివరికి ఫైనల్గా 4వ గుర్రం వచ్చేటప్పటికల్లా ఆ గుర్రం మీద కూర్చున్నవాడి పేరేంటంటానా? మృత్యువు, చావు. ఆ చివరికి వచ్చేప్పుడు 4వ గుర్రం మీద వచ్చేవాడైతే కనుక మృత్యువు. యుద్ధం జరుగుతుంది, కరువు వస్తుంది, తెగులు వస్తుంది, చివరికి వారికి మరణం వస్తుంది. దేవుని యొక్క తీర్పు ఏం జరుగుతుందో చూడండి. ఆయన 24వ అధ్యాయం మత్తయి సువార్త చదువుతున్నప్పుడైతే కనుక అక్కడక్కడ భూకంపములు, కరువులు, యుద్ధాలు జరుగుతాయి. మీరు యుద్ధం జరిగినప్పుడు మీకు ఏం అర్థం కావాలి? మీకు యుద్ధం జరిగితే కనుక తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏంటి? కరువు వస్తుంది.
ఈ కరువు వచ్చింది అనుకుంటే కనుక సరైన పోషకాహారం లేకపోతే కనుక ఏమొస్తుంది? తెగులు వస్తుంది. ఈ తెగులు వల్ల మనిషికి ఏం కలుగుతుంది? మరణం వస్తుంది. సో దేవుడు తీర్చే తీర్పు మరణం. ఫైనల్గా పాపము వల్ల వచ్చే జీతము మరణము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఫైనల్గా మరణం. దేవుని యొక్క తీర్పు మరణం. దేవుని యొక్క తీర్పు ఎవరైతే కనుక దేవునికి విరోధంగా ఉన్నారో వారి తీర్పు మరణం. అది ఇక్కడ మరణం, రెండవ మరణం కూడా అక్కడైతే కనుక 6 నరకాగ్నిలో మరణం. కానీ మరణం వచ్చే ముందు ఏం జరగాలట? తెగులు రావాలి, భూకంపం కలగాలి, యుద్ధాలు జరగాలి, కరువు రావాలి అన్నాడు. స్టెప్స్ ఇవన్నీ కూడా మనం చదువుకున్న మాటలు అయితే కనుక మొదటి గుర్రాన్ని పక్కన పెట్టి రెండవ గుర్రంలో అయితే కనుక ఒకరినొకడు చంపుకునేటట్టుగా మనుషుల మధ్యన అనైక్యత వస్తుంది, సమాధానం లేకుండా పోతుంది, తద్వారా వాళ్ళు యుద్ధం చేస్తారు. ఎప్పుడైతే మనుషుల మధ్యన ఐక్యత లేకుండా పోతుందో తినటానికి తిండి తగ్గుతుంది, వాళ్ళ సంపాదన సంపాదించరు, వ్యవసాయం చేయరు, ఉద్యోగం చేయరు. ఎప్పుడైతే కనుక ఇది లేకుండా పోతుందో వాళ్ళకి కరువు వస్తుంది. ఆ కరువు వచ్చిన సమయంలో ఏం చెప్తారట? నూనెను ద్రాక్షరసమును పాడు చేయకండి, మీరు అనవసరంగా ఏది కూడా అయితే కనుక పాడు చేయకండి, చాలా ఖరీదైపోయిన వస్తువులన్నీ కూడా. ఒక దేనారమునికైతే కనుక సేరు గోధుమలు, ఓ దేనారమునికైతే కనుక 3 సేర్ల ఎవలు. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు కూడా చెప్తాడు కేజీ రైస్ 500 రూపాయలకి పెరిగిపోయింది, కిలో టమాటా అయితే కనుక 1000 రూపాయలకి వెళ్ళిపోయింది, కేజీ ఉల్లిపాయలు అయితే కనుక 200 రూపాయలకి వెళ్ళిపోయినాయి. దయచేసి ఎవరు కూడా దానిని పాడు చేయకండి. సేవ్ వాటర్, సేవ్ పెట్రోల్, సేవ్ ఎయిర్ అనుకునే కాడికి చివరికి పీల్చే గాలిని కూడా అయితే కనుక కరువుగా చూపించే రోజులు రాబోతున్నాయి. దేవుని తీర్పు యొక్క క్రమం ఇది. మీరు గడిచిన కాలంలో కూడా ఇదే జరిగింది, ఇంతకుముందు ఆది నుంచి కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, రేపు కూడా ఇలాగే జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే కనుక ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, ఇలాంటి పరిస్థితిలో కనుక మనం వెళుతున్నప్పుడు ఇది దేవుని తీర్పు కనుక ఇప్పుడు అందులోకి నేను వేలు పెట్టాలా పెట్టకూడదు? దేవుని తీర్పులోకి మనం వేలు పెట్టచ్చా? జరుగుతున్న దానికి నువ్వు ఎంత ప్రయత్నించినా దాన్ని సరిచేయటం నీ వల్ల అయ్యే పని కాదు. ఇది దేవుని తీర్పు జరుగుతుంది అనుకుంటే నువ్వు ఎంత చెప్పినప్పుడు కూడా నీ వల్ల కాదు ఇక్కడ. కానీ మనకు తెలియకుండా ఈరోజు మనం దూరిపోతున్నాం. చాలా చోట్ల అబాసపాలు అయిపోతున్న దగ్గర ఏం తెలుసా? చాలా చోట్ల అబాసపాలు అయిపోతున్న దగ్గర తెలుసా? దేవుడు ఎవరో ఒక వ్యక్తి మీద అయితే కనుక తనకున్న ఉగ్రతను బట్టి ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో ఒక రోగం వచ్చింది. దేవుడైతే కనుక నెక్స్ట్ ఆ రోగం వచ్చింది, తెగులు వచ్చిందంటే తద్వారా నెక్స్ట్ ఏంటి? మరణం. అతను విధించిన శిక్ష దేవుడైతే కనుక అమలుపరుస్తున్నాడు. ఈలోపు మన దగ్గరికి వచ్చి ఒంట్లో బాగలేదని వాళ్ళు ప్రార్థనకు తీసుకొస్తే మీరేం చేస్తున్నారు? నెత్తిమే చేసి నూనె పోసి మనమైతే కనుక ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా కలిగిన రోగం నుంచి అయితే కనుక తప్పించని. కలిగిన రోగం నుంచి తప్పించమంటే పరోక్షంగా దేవుని తీర్చిన తీర్పుని ఏం చేయాలని? కొట్టేయాలని. దేవుని తీర్పును మనం రద్దు చేస్తున్నాం. నిజమేనా? నీ తీర్పు నువ్వు కాదనుకో ప్రభువా, నా గొప్ప కోసం, మరి ఆ నలుగులో నా పరువు కాపాడడం కోసం నువ్వేం చేయాలి? నువ్వు అవమానించబడినా పర్లా, నువ్వు దేవుడు అయితే కనుక తలదించుకున్నా పర్లేదు, కానీ నా తల మాత్రం ఎత్తాలి. చేయట్లేదా? మనందరం చేయట్లేదా? దేవుడు తీర్చిన తీర్పును కాదంటానికి మీకేముంది? ఒక చావు వస్తుంది అనుకుంటే కనుక దాని వెనకాల ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చెప్తున్నాడు. వెనక మడుచుకుంటూ వెళ్తే, చాపను చుట్టుకుంటూ వెళితే ఒక వ్యక్తి చనిపోబోతున్నప్పుడు తెగులు వస్తుంది. తెగులు ఎందుకు వచ్చిందంటే కనుక కరువు వచ్చింది, సరైన వైద్య సదుపాయం లేదు, తినే సరైన ఆహారం లేదు. ఎందుకురా ఇంత కరువు వచ్చింది అనుకుంటే కనుక అక్కడ దేవుడి సమాధానం ఏముంది? అక్కడ వీళ్ళ మధ్యన అనైక్యత, సరిగా వీళ్ళైతే కనుక ఉండట్లేదు, ఒకరినొకరు కొట్టు చేస్తున్నారు వీళ్ళు, ఒకరి మీద ఒకరికైతే గొడవలు వచ్చేస్తున్నాయి, ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇంకేం పని చేస్తారు వీళ్ళు? వీళ్ళ ఉద్దేశం ఏంటో మర్చిపోయారు, అందుచేతన వచ్చిందని. ఇంతకీ మనుషుల మధ్యన అనైక్యత కలగటానికి గల కారణం ఏంటి? మనుషుల మధ్యన అనైక్యత గల కరటానికి కారణం ఎవరు చెప్పాలి? ఇప్పుడు నల్ల గుర్రం మీద వచ్చిన వ్యక్తి అయితే కనుక చావుకు తీసుకెళ్తాడు. క్షమించండి, పాండుర వర్ణం అంటే పేలు కలర్ ఏదైతే ఉందో, పింక్ కలర్ అంటారు కదా, ఆ కలర్ మీద వచ్చిన వ్యక్తి అయితే కనుక చావుకు తీసుకెళ్తాడు. నల్ల గుర్రం మీద వచ్చిన వ్యక్తి అయితే కనుక కరువును అయితే కనుక సూచిస్తాడు. ఎర్ర గుర్రం మీద వచ్చిన వ్యక్తి అయితే యుద్ధాన్ని సూచిస్తాడు. తెల్ల గుర్రం నుంచి వచ్చిన వ్యక్తి ఏం సూచిస్తాడు? మీరు మనిషి మరణం అండి. చివరికి అల్టిమేట్గా స్టోరీ ఏంటి? దేవుడు తీర్చే తీర్పును బట్టి తప్పు చేసిన వారికి విధించే శిక్ష. శిక్షలో 4 భాగాలు. నేను 4వ భాగం చెప్పాను. శిక్షలో 4వ భాగం చావు. ఎలాగైతేనే చావు, అది కరువు వలన వస్తుందా, ఖడ్గం వలన వస్తుందా, భూకంపం వలన వస్తుందా, లేదా మరొకటి వస్తుందా? చావు.
దానికంటే ముందైతే కనుక కరువు, తినటానికి సరైన ఆహారం లేని పరిస్థితిలో తీర్పు చెప్పడం. త్రాసు అంటే తెలుసుగా, కోర్టులోకి వెళ్ళినప్పుడైతే కనుక ఒకరి మధ్యన వాదోపవాదాలు జరుగుతుంటే వాడికి తీర్పు చెప్పడం కోసం అక్కడ చెప్పేది. దానికంటే ముందు ఎర్ర గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యుద్ధం చేశాడు. మొదటి గుర్రం మీద నుంచి వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? అసలు ఇతను చేసిన దాన్ని బట్టే, ఈ మొదటి గుర్రం మీద ఉన్న వ్యక్తి చేసిన దాన్ని బట్టే చివరికి మరణం వచ్చింది. ఈ మొదటి గుర్రం మీద వచ్చిన వ్యక్తి ఏమైతే చేశాడో అదే చివరికి దేన్ని కారణం తీస్తుంది? అక్కడ చావు వరకు వచ్చింది. అతను చెప్పిన మాటను బట్టే యుద్ధం వచ్చింది, అతను చెప్పిన మాటను బట్టే కరువు వచ్చింది, అతను చేసిన పనికి ప్రతిఫలమే చివరికైతే కనుక చావు వచ్చింది. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటాడు అతను? ఏం చేస్తుంటాడని మీరు అనుకుంటున్నారు? ఆదాము అవ్వలకి మరణం వచ్చిందండి. ఈ పండు తిని దినమన నిశ్చయముగా మీరు చేస్తారు. చావు అంటే ఎరగకుండా పుట్టినవారు ఆదాము అవ్వలండి. చావు అంటే తెలియకుండా పుట్టినవారు ఆదాము అవ్వలు. రోగం అంటే వాళ్ళకి తెలియదు, కన్నీరు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, శ్రమ ప్రయాస అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చేయకుండా తప్పు చేశారో ఏమేమి వచ్చేసింది? ఆదాముకైతే కనుక ముఖపు చెమట కార్చి ఆహారాన్ని సంపాదించుకోవాలి, బ్రతికినన్నలే. మళ్ళీ ఏదో ఒక రోజు ఏమైపోవాలి? చావే. కానీ ఈ లోపు మాత్రం కష్టం. అమ్మమ్మ గారి దగ్గరికి వస్తే కనుక ఆమె ప్రసవించినప్పుడు ఏం చేయాలి? వేదన అనుభవించాలి. కానీ ఏదో ఒక రోజు ఆమె కూడా చచ్చిపోద్ది. చావు మాత్రం ఫైనల్. చావు లేకుండా పుట్టిన వాళ్ళకి చావు వచ్చింది, చావు లేకుండా పుట్టిన వాళ్ళకి చావు వచ్చింది. చావు వచ్చింది అని మీరు ఫైనల్గా చెప్పుకునేటట్టయితే ఇంతకీ ఈ చావు రావడానికి మొదటి కారణం ఏంటి? ఆదాము అవ్వలకి మొదటి కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటం, ఆజ్ఞాతిక్రమం. అదే పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటి, ఏం జరిగింది అక్కడ? మీరు రిజల్ట్లు చెప్తున్నారు, నాకు కావాల్సింది సోర్స్ కావాలి. ఏ కారణం చేత ఆదాము అవ్వలకి మరణం వచ్చింది? మరణమేగా, నేను ఫైనల్గా చెప్పొచ్చుగా, తప్పులేదుగా, నేను మరణమే అని చెప్తున్నాను. ఆదాము అవ్వలు మరణం తెచ్చుకోవడానికి ప్రారంభం ఏంటి? సాతాను శోధించింది. శోధించిందా? చెప్పిందా? చెప్పింది. ఏం చెప్పింది? దేవుని దూతలు అయిపోతారని చెప్పింది. దేవుని మాట వినలేదు అంతే. వాళ్ళ తర్వాత దేవుని మాట వినకుండా సాతాను చెప్పిన మాట వినేశారు. అబద్ధమును అంటే సోర్స్ ఏంటి? సోర్స్ ఏంటి? ఒక మనిషి చెడిపోవడానికి, ఒక మనిషి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? అబద్ధం. ఆదాము అవ్వలు నాశనం అయిపోయారనుకుంటే కారణం అబద్ధం. ఆదాము అవ్వలు నాశనం అయిపోయారనుకుంటే కారణం అబద్ధం. నువ్వైనా నేనైనా చెడిపోతున్నావు అనుకుంటే కారణం అబద్ధం. సత్యం ఎప్పుడు కూడా నిన్ను బ్రతికిస్తుంది తప్ప నిన్ను చంపదు. సత్యము నిన్ను బ్రతికిస్తుంది, అబద్ధం నిన్ను చంపేస్తుంది. అబద్ధం ఈరోజు తాత్కాలిక నిన్ను సుఖపెడుతుంది, అబద్ధం ఈరోజు తాత్కాలిక నిన్ను సంతోషపెడుతుంది, అబద్ధం ఈరోజు తాత్కాలిక నీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది, అబద్ధం ఈరోజు తాత్కాలిక నీకు ఒక ఉద్యోగమో పదవి కూడా తీసుకొస్తుంది, అబద్ధం నీకైతే కనుక పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొస్తుంది. కానీ ఫైనల్గా మాత్రం మరణం. సత్యం ఈరోజు తాత్కాలిక నిన్ను దుఃఖపెడుతుంది, సత్యం ఈరోజు తాత్కాలిక నీ తల వంచుకునేటట్టు కూడా చేస్తుంది కొన్ని పరిస్థితులను బట్టి. సత్యం ఈరోజు తాత్కాలిక నీకైతే కనుక బోధనం కూడా లేకుండా పోతుంది. కానీ అల్టిమేట్గా గోల్ మాత్రం ఏంటి తెలుసా? ఫైనల్గా ఏమవుతుందో తెలుసా? జీవం. నువ్వు సత్యాన్ని అనుసరించుకుంటూ వెళితే కనుక నీకు జీవం, నువ్వు అబద్ధాన్ని అనుసరిస్తే కనుక ఏదో ఒక రోజు నీకు మరణం. అబద్ధం మనిషిని ఏం చేయగలదు అనుకున్నప్పుడు ఆదాము అవ్వలకి ఏం పుట్టించింది? అబద్ధం. హవ్వమ్మకి ఏం పుట్టించింది? ఆదాము. అబద్ధం అనుకున్నప్పుడు హవ్వమ్మ గారికి ఏం పుట్టించినట్టు? ఆశ పుట్టించింది. అబద్ధం మనిషికి ఆశను పుట్టిస్తుంది, అబద్ధం మనిషిలో అనుమానాన్ని పెంచుతుంది. మాట అర్థమవుతుందా? మనుషులకి అబద్ధం వల్ల జరిగే పరిస్థితులు ఏంటో ఒకసారి చూసుకోండి. ఆదాము అవ్వలకైతే కనుక అబద్ధం చెప్పడం వల్ల ఆశ పుట్టింది వాళ్ళకి. ఎంత అంటే కనుక మేము దేవదూతలం అయిపోతాం, మేము దేవతలం అయిపోతాం అనుకుని కాడికి వచ్చింది. తప్పు. పండు తింటే కనుక దేవత ఎవరో కారు. ఎవడో నిన్న మొన్న కూడా అయితే కనుక యూట్యూబ్లో చెప్తున్నాడు, అరటిపళ్ళు తింటే కనుక సంతానం వచ్చేస్తుందంట, యాపిల్ పండు తింటే కనుక మరి క్యాన్సర్ వస్తుందేమో నాకు తెలియదు. కానీ ఏమి అంటే ఏంటంటే నవ్వు వస్తుంది. నిజ సేవకులు అనుకున్న వాడికి నవ్వు వస్తుందండి. కానీ ఈరోజైతే కనుక అదే అబద్ధాన్ని చక్కగా నమ్ముకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఈరోజు వేలవేరుగా కోకోలలుగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈరోజైతే ఉమ్మూస్తే కనుక అది స్వస్థత అంటున్నాడు, కాలుతో తన్నితే స్వస్థత అంటున్నాడు,
మీదకు దూకేస్తే కనుక ఓ ఊగిపోతే కనుక అంటున్నాడు. సరదాగా ఉంది చాలామందికి, సంతోషంగా అనిపిస్తుంది చాలామందికి. ఇది అబద్ధం. ఆ అబద్ధమే చివరికి నేనైతే కనుక నాశనానికి నడిపిస్తుంది. ఆదామవ్వల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా చెప్తుంది ఆ అబద్ధమే ఆదామవ్వలకి మరణం తీసుకొచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోవద్దు. మీరందరూ కూడా అదే గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుని చిత్తం అబద్ధమా? ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే కనుక గుర్రం మీద వెళ్ళే వ్యక్తి, మొట్టమొదటి వెళ్ళే వ్యక్తి ఏం చెప్పుకుంటూ వెళ్ళాడని మీరు అన్నది రైట్, అబద్ధమే చెప్పుకెళ్ళాడు. అందుకని అతను జయించుకుంటూ అబద్ధమే ఈ లోకాన్ని జయించగల తెలుసా? మీరు నేను చెప్తే కనుక సత్యం యేసు ప్రభు వరకే ఏమీ లేకుండా పోయింది. సాక్షాత్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సత్యం చెప్తే కనుక ఇంతకీ అబద్ధం గెలిచిందా సత్యం గెలిచిందా? రోజు యేసు ప్రభు గెలిచాడా ఓడిపోయాడా? యేసు ప్రభు లోకం చేతిలో గెలిచాడా ఓడిపోయాడా? ఓడిపోయాడా. అబద్ధం చేతిలో యేసు ప్రభు చనిపోయాడు అక్కడ సత్యం. కానీ సత్యము సమాధి చేయబడటం కుదరదన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? 3వ దినాన లేపాడు. కానీ వాస్తవంగా అయితే కనుక సత్యం ఏమైంది? వాళ్ళు సత్యాన్ని వాళ్ళు సమాధి చేశారు. వాళ్ళు సత్యం ఈ లోకంలో గెలవదు. దుష్టుని యందున్న ఈ లోకంలో సత్యానికి చోటు లేదు. ఈ దుష్టుని యందు ఈ లోకంలో అయితే కనుక అబద్ధానికే ఈరోజు అయితే కనుక మొదటి పీట. సో అబద్ధాన్ని నమ్ముకుంటున్న ఈ లోకానికి తీర్పు తీర్చాలనుకుంటే ఇప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తే బాగుంటుంది? ఇందా మీరు చెప్పిందేంటి? దేది విత్తితే అదే కోస్తాం. మీరే అన్నారు కదా, కత్తి చేత పట్టుకున్నవాడు ఏమవుతాడట? మరి అబద్ధం నమ్ముకున్న వాడికి తీర్పు కూడా దేనివల్ల వస్తుంది? అబద్ధం. ఈ అబద్ధం చేయించేవాడు ఎంత గొప్పగా ఉంటాడనుకుంటే దేవుడు అతనికి నెత్తి మీద కిరీటం, చేతిలో విల్లు, బాణం. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు దుష్టుడు వేయు అగ్ని బాణములను మీరు తప్పించుకుంటారు. బాణం వేసేది ఎవరు? దూరం నుంచి, చాటు నుంచి బాణం వేయటం శాతనవుతుందండి. కత్తి పుచ్చుకుని డైరెక్ట్గా యుద్ధం చేయాలి తప్ప చాటు నుంచి కత్తితో యుద్ధం చేయలేం. కానీ సందులోంచి కొట్టాలనుకున్నా, గుట్టు చప్పుడు కాకుండా సొరంగంలో దాక్కోవాలనుకున్నా, చెట్ల చాటు నుంచి ఉండాలనుకున్నా, వీడు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు ఆ బాణం. అబద్ధం కూడా అంతే, ఎవడో పుట్టిస్తాడో తెలియదు. అబద్ధం దగ్గరికి వచ్చేటప్పుడు ఎవడో పుట్టించాడో తెలియదు, కానీ దానికి ప్రాచుర్యం మాత్రం చాలా బాగుంటుంది. అబద్ధానికి లొంగని వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అబద్ధానికి లొంగని వాడు ఈ ప్రపంచంలో లేరు. ప్రతి ఒక్కరూ కూడా అబద్ధానికి లోబడి తీరాల్సిందే. మీరు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చినా, ఎలక్షన్ ప్రచారం దగ్గరికి వచ్చినా నిజం కంటే కూడా ఏది నమ్ముతారు? ఎక్కువ అబద్ధాన్ని నమ్ముతారు. లోకంలో నీ భర్త అనుకున్నా, నీ భార్య అనుకున్నా చూడండి, నిజం చెప్తే కనుక మన మాట నమ్మరాళ్ళు. ఎవరో చెప్పిన అబద్ధం, ఎవరేం చెప్పారో తెలీదు, ఆ అబద్ధాన్ని నమ్ముతారు. సత్యమైన దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ఇంత వివరంగా చెప్తున్నప్పుడు కూడా ఈరోజు ఎవరో నమ్మరు. కానీ కల్పిత గాథల గురించి అయితే మాత్రం ఎంత చక్కగా నమ్ముతారో తెలుసా? డైరెక్టర్ గారి మనసులో వచ్చిన కథకుడు ఎవడైతే రాశాడో, రచయిత రాసిన కథల్ని సినిమా తీస్తే కనుక ఆ సినిమాకు వచ్చిన ప్రాచుర్యం ఈరోజు వాక్యానికి అయితే కనుక ఎవరని తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు మొదటి గుర్రం మీద వచ్చిన వాడు ఎలా వచ్చాడట? ఆ తెల్లని గుర్రం మీద ఉన్నవాడైతే కనుక ఏం ప్రకటించుకుంటూ పోయాడు? అబద్ధాన్ని ప్రకటించుకుంటూ పోయాడు. అందుకని అతనికి పేరు కూడా పెట్టారండి. అబద్ధాన్ని ప్రకటించే వ్యక్తికి పేరేమో తెలుసా? అతడు జయించుటకు వెళ్ళాను అని మనకు రాసుంటే కింద పుట్నోట్లు అయితే కనుక జయశాలి అంటారు, ఇంగ్లీష్లో అయితే కాంకరర్ అంటారు. వాటమి ఎరగని వాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సత్యానికి వాటం ఉంది, యేసు ప్రభువారికి కూడా వాటం ఉంది. కానీ అబద్ధమునకు మాత్రం వాటమి మాత్రం లేదు. ఆదాము అవ్వల మొదలుకొని నేటి వరకు ప్రతి ఒక్కరూ కూడా అబద్ధానికి లోబడి ఏదో ఒక పొరపాట్లు జారిపోయిన వారి తప్ప ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా అబ్రహాము లొంగిపోయాడు, మర్చిపోకూడదు. అబ్రహాము లొంగిపోయాడు, ఇస్సాకు ఓడిపోయాడు, యాకోబు ఓడిపోయాడు. మీరందరూ వర్షం చదువుకుంటూ వెళ్ళండి. మోషే దగ్గరికి వచ్చినా, దావీదు దగ్గరికి వచ్చినా వీళ్ళందరూ కూడా ఏదో ఒక లోపంతోనే ఉన్నారు. ఎక్కడో ఒక చోట అయితే కనుక అబద్ధానికి వాళ్ళైతే కనుక పెద్దపీట వేశారు. తప్పని తెలిసినా, ఇది నిజం కాదని తెలిసినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లోపంతో ఉన్నారు. మనిషిగా పుట్టిన వాళ్ళు ఒక యేసు ప్రభు వారు తప్ప, ఈ శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చిన వారిలో యేసు ప్రభు తప్ప ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లోపంతో ఉన్నవారు. ఏదో ఒక సమయంలో వాళ్ళైతే కనుక కాలు జారిన వాళ్ళే. ఎందుకంటే దుష్టుడు అంత గొప్పగా వారిని ఏమార్చగలిగిన శక్తి కలిగిన వాడు. ఇంతకీ ఎవరు పంపించారు ఈ అబద్ధాన్ని? కూడా ఎవరు పంపించారు? దుష్టుడు పంపించాడనా? తీర్పులు చెప్తుంది ఎవరి సన్నిధిలోంచి బయటికి వెళ్ళని రాస్తుంది అక్కడ. మీరు చదువుతున్న మాటకు వస్తే డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడండి. అక్కడ ఎవరి సన్నిధిలోంచి అనుకుంటే, గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని వేరైన ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని.
మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుంచే. దేవుడే. దురాత్మను కూడా ఎవరు పంపిస్తారు? దేవుడే కదా. మనం చదువుతున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు మీదకి వచ్చిన దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని సన్నిధి నుంచే వస్తుంది. దేవుని సన్నిధి నుంచి. ఎందుకని? తీర్పు చెప్పేది ఎవరు? సౌలు మీదకి దురాత్మ వచ్చింది అనుకుంటే సౌలుకి దేవుడు ఏం చెప్పబోతున్నాడు? తీర్పు చెప్పబోతున్నాడు. ఫరో చక్రవర్తి మనసు కఠినపరిచేటట్టుగా, అతని హృదయాన్ని కఠినపరిచేట్టుగా దేవుడు మూర్ఖ పాత్మను పంపించనుకుంటే ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఎందుచేత? తీర్పు చెప్పబోతున్నాడు. మీరు ఒక మాట ఒకళ్ళు చదువుతున్న మీరు కంగారు పడద్దు. చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు, మీరైతే కనుక జస్ట్ ఈ వచనాన్ని మాత్రం బాగా మీరైతే కనుక గుర్తుపెట్టుకోండి. ఎవరు అడిగినా కానీ మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ప్రకటన గ్రంథం మీరు చదువుతున్నారు, మీ సంఘాల్లో అయితే కనుక అంటే డైరెక్ట్గా నేను చెప్పినట్టు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ మీకున్న పద్ధతిని బట్టి, మీకున్న నేటివిటీని బట్టి ఎలా చెప్పి వాళ్ళని ఒప్పిస్తారో, ఏ విధంగా వాళ్ళని దేవుని సన్నిధిని నడిపిస్తారో మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అందరూ తీసారా? బైబిల్ మాత్రం అండర్లైన్ చేసుకోండి, నొచ్చిన మాత్రం చాలా నోట్ చేసుకోండి. ఓకే, 8వ వచనం నుంచి చదవండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఓకే, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక. ఏ ప్రేమ లేకుండా పోయిందంటే వీళ్ళకి? సత్య విషయమైన ప్రేమ వేరు, అబద్ధపు విషయమైన ప్రేమ వేరు. ఈరోజు యవన ప్రాయంలోకి వచ్చిన బిడ్డలు కూడా ప్రేమించుకుంటారు. ఇంతకీ సత్య విషయమైన ప్రేమ, అబద్ధ విషయమైన ప్రేమ. ఆ పాప యొక్క అందాన్ని బట్టి, బిడ్డ మనవాడుకున్న బలాన్ని బట్టి, డబ్బుల్ని బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి ప్రేమ అండి. వీళ్ళ దగ్గర తన్నుకొచ్చేస్తుంటుంది ఈ ప్రేమ. ఎప్పుడు? ఒంట్లో ఓపుకున్నంతసేపు, మొహం మీద అయితే కానీ మెరుపున్నంతసేపు ప్రేమ. ఎన్నాళ్ళు ఉంటుంది అది? ఈరోజు ఈ లవ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ? సత్యమైన ప్రేమ యుగయుగములు నిలవాలి. సత్యమైన ప్రేమ యుగయుగములు నిలవాలి. అబద్ధమైన ప్రేమ కొద్ది కాలం ఉంటుంది, వెళ్ళిపోద్ది. యేసు ప్రభు ప్రకటించిన ప్రేమ ఏంటి? సత్య విషయమైన ప్రేమ. నశించుచున్నవారట ఏం చేస్తున్నారు చూడండి, తాము రక్షించబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ ఉన్నారండి. ఈరోజు కనపట్ల నాలాంటి పాస్టర్ గారులే, మీలాంటి సేవకులేనండి. ఎలా ఉంది? నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? బైబిల్ చేత పట్టుకోరు వాళ్ళు. వాళ్ళ చేతిలో బైబిల్ ఉండదు, కార్డ్లెస్ మైక్ ఒకటే ఉంటుంది. లేకపోతే నాలాగి ఇలాంటి మైక్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇది పోలేరమ్మ జాతర, ముత్యాలమ్మ జాతరలో అయితే కనుక వస్తున్నట్టుగా చూ 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 అని ఊగుతున్నాడు ఒకడు. నేను వచ్చి నుంచున్నది ఇది చెప్పడం కోసమా, ఇది చేయటం కోసమా? ఈరోజు సువార్త దీన్ని అనుసరించా, మన వ్యక్తిగతంగా నాకేదో కలిగిందన్న ఉద్దేశంతో చేయటమా? నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? మీరు అందుకనే ఇలాంటి దొంగ బోధకులు వస్తున్నప్పుడు దయచేసి మీరు సైలెంట్ అవ్వండి. ఎందుకంటే రేపటి దినాన వాళ్ళు చితక్కొట్టే రోజులు వస్తాయి. అప్పుడు వెంటనే మీరు అక్కడ ప్రకటనలు ఇస్తారు. వాళ్ళు మన దైవ సేవకుని ఎవడో కొట్టేశారట, ఇలా జరిగిపోయిందంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మళ్ళీ జై అనుకుంటే మనం పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాం. ఎన్నాళ్ళు వాడు చేసింది ఏంటి? వాడి అబద్ధమే వాడిని చివరికి ఏం చేస్తుందో తెలుసా? చేస్తుంది. దేవుడు అదే తీర్పు తీర్చబోతున్నాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో మీరు చూతురు. కానీ ఎక్కడో ఉండదు. దేవుడు మీ కళ్ళ ముందే రేపటి దినాన తీర్పు తీర్చబోతున్నాడు. కానీ ఆ సమయంలో మీరు మనసు కట్టుకోండి. ఎవరి గురించి అని మీకు చెప్తున్నప్పుడైతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి వాడి చరిత్ర చూడండి. ఏం చేశాడు వీడు? దేవుని నామాన్ని బట్టి అయితే కనుక సత్య విషయమైన ప్రేమను ప్రకటించాడా, లేకపోతే అబద్ధపు రాకతో అయితే కనుక ఇతరు వచ్చాడు? ఓవర్ నైట్లో ఈరోజు అయితే కనుక రాత్రికి రాత్రి ఈరోజు గొప్ప ఫేమస్ స్పీకర్లు అయిపోతున్నారండి.
కష్టపడండి. కాళ్ళకి చెప్పులు లేకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళైతే ఇక్కడికి చెప్పులు అరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని ఒక పోటు ఉంటే ఒక పోటు లేకుండా కష్టపడే సేవకులు ఈరోజు ఒక ఆత్మని రక్షించడం కోసం వీధుల వెంబడి తిరుగుతూ ఇల్లు తిరుగుతూ కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు వీళ్ళని గురించి ఎవరు పట్టించుకునేవాడు కూడా లేడండి. ఈరోజైతే కనుక పెట్టుబెట్టగలిగే స్తోమత ఉంటే అబద్ధం చెప్పగలిగేవాడు, మోసం చేయగలిగేవాడు ఎవరైతే ఉన్నారో ఈరోజైతే కనుక గొప్ప అయిపోతుందండి. వారి రాక ఎలా ఉంటుందో అక్కడ చెప్తున్నాడు. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించుడు. దెయ్యం తప్ప ఇంకేమీ లేదు. చూడండి, చాలామంది ప్రసంగాల దగ్గర హూ అంటే వస్తారనుకోండి, వీళ్ళు నీళ్ళట్టుగా ఇలా చల్లుతున్నాడు ఒకడు. చలంగానే వాడు ఏమైపోతున్నారు. కానీ పడిపోయే వాళ్ళందరూ ఎవరో తెలుసా? మీరు నేను కాదు, అందరూ అక్కడ యూనిఫామ్ వేసుకునే వాళ్ళు ఉంటారు, బ్యాచ్ డ్రామా ట్రూప్. వాళ్ళందరూ కూడా పడిపోయే వాళ్ళందరూ మీరు గమనిస్తే కనుక యూనిఫామ్ అంటే వాళ్ళ జనాంగం అది. వాళ్ళకే తెలుసు ఎప్పుడు పడిపోవాలో వాళ్ళే చెప్తారు. ఈయన హూ అనగానే డమ్ముని పడిపోతారు. మీరు వెళ్ళండి, మనం అందరూ అక్కడికి వెళ్దాం. పని ఓపెన్ చెప్పండి, చెయ్యి, ఎంతమంది పడిపోతాం చూద్దాం. పని అక్కడ సాతాను కనపరచు బలం. కానీ ఎవరి పేరు మీద వచ్చింది? ఎవరి పేరు మీద జరుగుతుంది ఇది? ఈరోజు అది జరిగితేనా సువార్త? అక్కడ ఏమన్నా వాక్యమేనా ఉంటుందా? ఆడ యేసు ప్రభుని గురించి అక్కడ ఏం చెప్తారా? ఎవరి పేరు గణపరచడం కోసం ఏం జరుగుతుందో తెలుసా? దీని అంతమేంటో తెలుసా? ఆ అబద్ధంతో మీరు ప్రొసీడ్ అయితే నెక్స్ట్ మనుషుల మధ్యన ఏమీ లేకుండా పొద్దుట సమాధానం లేకుండా ఒకరినొకడు చంపుకునే పరిస్థితి వస్తుంది. రావట్లా? ఈ మధ్యకాలంలోనే మత కలహాలు ఇంటికి పెరిగిపోతున్నాయండి. మత కలహాలు ఈ మధ్యన ఇంటికి పెరుగుతున్నాయి. నా చిన్నప్పుడు నేను చూశానండి. దైవభక్తి కలిగిన వారు, మీలాంటి పెద్దలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరిని పరుల్లో ఒక పల్లెత్తి మాట అన్నవాళ్ళు కాదండి. వాడు దైవ సేవ అంటే ఏంటో, దేవజనుడు ఏంటంటే సంగతి నేను చూశాను. నేను చిన్నప్పుడైతే వాళ్ళ పాదముల దగ్గర కూర్చుని నేను నేర్చుకున్నది కూడా అదేనండి. ఈరోజు ఏంటండి, ఎవరికి వాడు సవాల్ చేయటం, ఆ మతం మంచిది కాదు, ఈ దేవుడు మంచిది కాదు, ఈడి సంఘం మంచిది కాదు, ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరో నేనెవరో? అసలు మనకి సంబంధం లేని విషయాలు వేలి పెట్టడం ఏంటి? తనకు కాని జగడమును బట్టి రేగువాడు దాటిపో కుక్క చెవులు పట్టుకుని వానితో సమానం. కుక్క రాసేస్తారు, జాగ్రత్త. నువ్వు తీసుకొచ్చి కుక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కానీ గట్టిగా చెవులు నలిపితే ఒళ్ళంతా రెక్కేస్తుంది అది. ఈరోజు నువ్వు ఆ మతం ఈ మతం అనుకుంటే కుక్కలందరూ తయారయ్యారు. ఈరోజు చివరికి మనుషులు పలికి స్వార్థపూరితమైన ఈ మాటలు బట్టి యేసు ప్రభును కూడా ఈరోజు అయితే కనుక అవహేళన చేసే దౌర్భాగ్యులు తయారైపోయారు. వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? వాళ్ళని తప్పుత్రాలో నడిపిస్తుంది ఎవరు? వాళ్ళు నమ్ముకున్నది అబద్ధం అనుకున్నప్పుడు రాయి అనుకున్నా, రప్ప అనుకున్నా, దేవుడు అనుకున్నా, దేవత అనుకున్నా, మనిషి అనుకున్నా, మరొకరు అనుకున్నా నీకు అనవసరం. అది అబద్ధం. సత్యమైనది అయితే కనుక ఒకటే. ఏంటా సత్యం? నీ వాక్యమే సత్యం. 17 యోహాను సువార్త ప్రకారం ఆలోచిస్తే ఇది ఒక్కటే. ఇందులో వ్రాయబడిన తప్ప మరి ఏది కూడా సత్యము కాదని దేవుడు చెప్పాడు. నమ్ముకునే దిమ్మ నీకు ఎరుగుందా? ఇది నమ్మగలిగే విశ్వాసం మీ దగ్గర ఉందా? మీరు నమ్ముకుంటే ఇక్కడికి దీంట్లో ఉండండి. తప్పుత్రోవలో మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు వేరే మార్గంలోకి వెళ్తే కనుక తద్వారా జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? నేను అంటున్నాడు, వాని రాక ఎలా ఉంటుందట? సమస్త విషయమైన అబద్ధ విషయం సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో. నీతి వేరు, దుర్నీతి వేరు. దుర్నీతి అంటే కనుక నీతి కాని దాన్ని దుర్నీతి అంటారు. ఓకే, ఏంటది? బిలామును గురించి వచ్చినప్పుడు మీకు మనం చదివించాను. ఏమైనా తెలుసా? బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను. అంతే కదండి. ఆకలిస్తుంది సార్. ఇప్పుడు మనకు అందరికీ మధ్యాహ్నంకి అయితే కనుక ఆకలిస్తుంది కదా. గంట ప్రసంగం చెప్తాను, మీ అందరికీ ఆకలిస్తుంది. ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? ఆకలిస్తే కనుక ఏం చేద్దాం? ఆకలిస్తే ఏం చేయమని చెప్పాడు దేవుడు? నువ్వు మన్ను నుంచి తీయబడ్డావు కాబట్టి మన్ను అయిపోయేంత వరకు కూడా ఏం చేయాలి? ఈ మన్ను నుంచి వచ్చిన ఆహారాన్ని మనం ఏం చేయాలట? ఎవరైనా గొప్ప దైవజనుడు ప్రార్థన చేస్తే కనుక మనకు అన్నం తినకుండా ఆకలి తీరే స్వస్థత ప్రార్థన ఎవరు చేయరా? ఒంట్లో రోగాన్ని తగ్గించగలిగిన వారు ఆకలిని తీర్చలేరా? మామూలుగా అండి ఉన్నారు కదా, మనందరూ భక్తులమే కదా సార్, మీరందరూ కూడా దైవజనులే కదా సార్. ఈ సమయంలో అయితే కనుక ఇప్పుడు మన భోజనం వడ్డించుకోవడం ఎందుకు అంత అవసరం ఉంది? కొంతమంది సరిపోకపోవడం, కొంతమంది మనవాళ్ళు బాధపడుతున్నారు. అలా లేకుండా ఊరికే అనుకుంటే కనుక ఇప్పుడు యేసుప్రభు కూడా 5,000 మందికి భోజనం పెట్టాడట. సాక్షాత్తు యేసుప్రభు అక్కడ కూర్చున్నప్పుడు భోజనం చెయ్యాలా?
ఆయన కూడా భోజనం వడ్డించండి అని చెప్పాలా? ఎందుకు ఊరికే చెయ్యాలా? ఎత్తితే అందరూ కడుపులు నిండిపోతే సరిపోద్దుగా. నిండవంటారా? నిండవా? కడుపులు నిండవా? యేసు ప్రభు చేతి దగ్గరికి అందరు కడుపులు నిండిపోవా? ఎందుకు తినాల్సి వచ్చింది వాళ్ళు? ఆ 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని ఎందుకు పంచుకుని తినాల్సి వచ్చింది వాళ్ళు? ఎవరి క్రమం అది? ఈ ఆకలి తీర్చుకోవడం కోసం ఎవరి క్రమం? దేవుని క్రమం. అప్పుడు దుష్టుడు వచ్చి యేసుప్రభువారితో ఒక మాట అంటున్నాడు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చి అతను అన్నాడు, శోధింపబడే కాలంలో శ్రమ దినాలు ఉన్నాయి కదా, ఆ శోధన కాలంలో దుష్టుడు వచ్చి ఈ రాళ్ళని ఏం చేయాలి? నువ్వు రొట్టెలు చేసుకోవాలి. యేసుప్రభులు తలుచుకుంటూ చేయగలడు, ఆ దమ్ము కూడా ఉంది. కానీ దేవుడు ఏర్పరిచిన క్రమం ఇప్పుడు ఏమవ్వాలి? ఆయనేమో నువ్వు నేల నుంచి తీయబడితే కనుక నువ్వు నేల నుంచి వచ్చే ఆహారాన్ని తినమని ఎవరు ఆజ్ఞాపించారు? నేను రాళ్ళ నుంచి వచ్చింది తినేస్తానంటే కనుక పరోక్షంగా ఎవరిని కాదన్నట్టు. గాల్లోంచి వచ్చింది తినేస్తానంటే కనుక ఎవరిని కాదన్నట్టు. నేల నుంచే రావాలి. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా నేల నుంచి వచ్చినవే. వాటిని అయితే కనుక యేసుప్రభు ఏం చేశాడు? మల్టిప్లై చేశాడు అంతే. వాటిని అయితే కనుక అభివృద్ధి పొందించాడు, ఆశీర్వదించి ఎక్కువ చేశాడే తప్ప అవి మాత్రం బేసికల్గా ఎక్కడి నుంచి వచ్చినట్టే కనుక నేల నుంచి పండిన పంట. ఈరోజు మనం అందరూ కూడా ఆహారం తినాలనుకుంటే కనుక ఎక్కడి నుంచి రావాలి? మరి ఎందుకు ఒకవేళ కనుక ఎవరైనా గొప్ప స్వస్థావరం కలిగిన దేవజనులు దేవుని రూల్ మార్చేయచ్చు కదా. ఆ అనారోగ్యం కలిగిన వారికి, రోగము కలిగిన వారికి ఎవరు అవసరం అంట? యేసు ప్రభు చెప్పిన మాట, వైద్యుడు ఎవరికి అవసరం అన్నాడైనా? రోగికి. నాకు రోగం వచ్చింది. సో యేసు ప్రభు మాటను బట్టి అయితే కనుక రోగం తగ్గించుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి కదా. వైద్యుడికి అక్కర్లేదా? వైద్యుడు వద్దా? మరి అలాంటప్పుడు భోజనం మాత్రం ఎందుకు? నా ఒంటి మీద అయితే కనుక ఒక నా సిగ్గు కప్పుకోవడం కోసం నా ఒంటి మీద ఏముండాలి? వస్త్రం ఉండాలి. వస్త్రం ఏంటండి? పక్షులకు లేదు, జంతువులు లేదు, లేకపోతే కనుక పశువులకు లేదు వస్త్రాలు, నాకు మాత్రం వస్త్రం ఎందుకంటారా? దేవదూతలకు ఏమున్నాయండి? దేవదూతల వస్త్రాలే ఉన్నాయి. నేను కూడా అవే అనుకున్నప్పుడు బట్టలు పోయి తిరుగుతారా? దేనికి విరోధం మాట్లాడుతున్నారు? అడిగేది ఒకటే సమాధానం. వాళ్ళు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ ఇంతకీ వాళ్ళు పలికే పలుకులు దేవునికి అనుకూలమా, దేవునికి విరోధమా? దేవునికి ఒక క్రమం ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మనం అందరము కూడా దేవుని క్రమానుసారంగా జీవించాలా, దేవునికి విరోధంగా వెళదామా? ఆజ్ఞను నెరవేర్చాలా, ఆజ్ఞకు విరోధంగా ఉందామా? అబద్ధమేది? ఈరోజు దేవుని నామాన్ని బట్టి అబద్ధమేది? నువ్వు దేవుని చిత్తాన్ని బట్టి వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి, యేసుప్రభువు నూతన నిబంధన ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఈ నిబంధన బట్టి నువ్వు బ్రతికితే కనుక అది దేవునికి ఇష్టం. ఇది మర్చిపోయి బ్రతుకు లేకుండా దుర్నీతి కదా. నాకు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అందుకని ప్రార్థనకు వచ్చి కనుక 1000 రూపాయలు కానుకిస్తే పాస్టర్ గారు ఏం చేస్తారు? రోగం తగ్గిస్తారు. నీత దుర్నీత. ఇప్పుడు ప్రభుదాస్ గారు అయితే కనుక భోజనం కోసం సుమారుగా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు చేస్తున్నాడు. మీకు ఎవరైనా ప్రార్థన చేసి ఉంటే కనుక తలకు 1000 రూపాయలు ఇస్తాను. ఒక 2-3 కలిసి ప్రార్థన చేయండి, ఒక 3,000తో పోతాయి, అందరు కడుపులు నిండిపోతాయి. రెడీయా? పోనీ ఒకరు బలం లేకపోతే కనుక 2 కలిసి చేయండి పని. మీకు 1000 రూపాయలు ఇస్తానండి, అప్పుడు 10,000 మాకు ఖర్చు లేకుండా భోజనాలు సరిపోతాయిగా. చేద్దామా? ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చారు మీరందరూ కూడా, ఆయా స్థలాల నుంచి ఇక్కడికి వచ్చారు కదా. మీరు ప్రయాణమయ్యి ఎంత కష్టపడి పొద్దున్నే వచ్చేటప్పుడు కూడా కొంతమంది ఆడపిల్లలు కూడా కూర్చున్నారండి ఇక్కడ. వాళ్ళందరూ పొద్దున్నే కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఏ ఆటోలు పట్టుకునో, బస్సుల్లోనో, ట్రైన్లోనో వచ్చుంటారు. ఇదంతా ఎందుకు? ఊరికే దేవా నేనైతే కనుక పలానా చోటకి వెళ్ళాలనుకున్నాను, అలంకార కళ్యాణ మండపం అన్నాను అనుకోండి, తక్కువ నేను లేచి అక్కడికి వచ్చేవచ్చుగా. ప్రయాణం ఎందుకండి? వచ్చేవచ్చు కదా. దేవుడు చేయలేడా? ఫిలిప్పిని తీసుకెళ్ళగలిగిన వాడు నిన్ను తీసుకెళ్ళాడా? ఏలియాని తీసుకెళ్ళిపోయిన వాడు నిన్ను తీసుకెళ్ళాడా? చెయ్యండి. ఏది దుర్నీతి? నీతి తప్పినది అంటే దేవుని మీద నమ్మకంతో ఏర్పరచుకున్న క్రమం తప్పితే కనుక దాన్ని దేవుడు దుర్నీతి అంటాడు. దేవుడు దాన్ని దుర్నీతి అంటాడు. ఇప్పుడు పౌలు గారు అయితే కనుక అప్పుడు ఆ మాట చెప్తూ, ఎవరైతే కనుక ఈ దుర్నీతి ఎందుకు బాగా ప్రాక్టీస్ చేశారో, ఎవరైతే కనుక ఈ దుర్నీతికి లోబడైతే కనుక దేవుని చిత్తాన్ని కూడా ఎవరైతే మర్చిపోతున్నారో, వీళ్ళకి శిక్ష విధించడం కోసం మీరు చదువుకున్న 6వ అధ్యాయం అది మన ప్రకటన గ్రంథం అనుకుంటే, దాంట్లో ఏర్పరిచిన శిక్షకి క్రమం చెప్తూ ఈయనైతే కనుక అక్కడ ఫైనల్గా ఒక మంచి టచ్ ఇచ్చాడండి. ఇప్పుడు చదవండి ఆ మాట 11వ వచనం నుంచి. 2వ అధ్యాయం 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక. ఎక్కడ కూర్చున్న మీరు ఎవరిని నమ్ముతున్నారో చూసుకోండి. అబద్ధమా సత్యమా?
మీరు నమ్మేది ఎవరిని? సత్యమును నమ్మితే కనుక దేవునికి స్తోత్రం, తప్పించుకుంటారు. అలా కాకుండా మీరు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, అంటే షార్ట్కట్లో సంపాదించడం. ప్రార్థన చేస్తే రోగం తగ్గుతుంది, ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు, ప్రార్థన చేస్తే కనుక ఇదవుతుంది, దైవజనుడి దగ్గరికి వెళ్తే అదవుతుంది. దయచేసి క్రమం పాటించండి. ఆదాము అవ్వలను కూడా దేవుడు ఒకటే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని. ఇదంతా ఒక సెటప్ క్లియర్గా ఉందో చూడండి, ప్రతి స్టెప్ ఉంటుంది. అబ్బాయి మేము కాపురం చేయకుండా పిల్లలు కనేస్తారా? మేము కాపురం చేయకుండా పిల్లలు కనేస్తారు. వ్యవసాయం చేయకుండా ఆహారం తినేస్తారా? ఏ పని పాట లేకుండా నేను మాత్రం హ్యాపీగా బతికిపోతానా? ఏంటండి ఇది? మీరు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మున్నట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఏమి నమ్మేటట్టుగా చేస్తాడట? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని ఎవరు పంపుతున్నారు? దయచేసి ఈ క్రెడిట్ మాత్రం దెయ్యానికి ఇవ్వకండి, దేవుడిగానండి క్రెడిట్. మీరు దుర్నీతిలో కనుక ఉండిపోతే కనుక, ఏదైతే కనుక అపసవ్యమైన మార్గంలో సంపాదించాలని మీరు ప్రయత్నిస్తున్నారో, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారికి శిక్షావిధి కలగటం కోసం వారు అబద్ధాన్ని నమ్మేటట్టుగా మోసం చేసి బలవంతంగా ఆ మోసము చేయు శక్తిని దేవుడే వారి మీదకి పంపుచున్నాడు. ఇప్పుడు తెల్ల గుర్రం మీద వచ్చిన వాడు ఎవడు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? నేను మామూలు టూకీగా చెప్తాను, జస్ట్ మీరు అనలైజ్ చేయండి. మీకు వచ్చిన ఉదాహరణలన్నీ తీసుకోండి. ఆది కాండం నుంచి ఆదాము అవ్వలతో నేను మొదలుపెట్టాను. ఎవరైతే కనుక దేవుని దృష్టిలో తప్పు చేశారో వారికి శిక్ష విధించడం కోసం దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. ఇప్పుడు అబద్ధం మీద వస్తున్నాడు. తెల్లని గుర్రం మీద వచ్చిన వ్యక్తి అబద్ధం, దూరం నుంచి చేస్తాడు, దగ్గరికి కూడా రాడు. ఎక్కడో నాసా శాస్త్రజ్ఞులు అయితే కనుక ఈరోజు ఆమె సునీత విలియమ్స్ అని ఒక ఆవిడనైతే కనుక అంతరిక్షంలో పంపించారు. వారం రోజులు టూర్ వెళ్ళి ఆవిడ కొన్ని వస్తువులు ఇచ్చేసి తిరిగి రావాలి. కానీ అక్కడ తిరిగి వచ్చే సమయానికి అయితే కనుక అక్కడైతే చిన్న ప్రాబ్లం ఎరైజ్ అయిందని చెప్పి ఇప్పుడు ఆవిడ లేకుండా 6 నెలల పాటు ఆవిడ అక్కడే ఉంచారన్నారు. ఆవిడ బ్రతుకున్నదో లేదో చచ్చిపోయిందో తెలియదు. ఆవిడకు మొదటైతే కనుక ఏదో రోగం వచ్చిందని చెప్పారు. ఆవిడ ఒంట్లో రోగం వచ్చిందని చెప్పారు. చివరికైతే కనుక ఏం జరిగిందో తెలియదు. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ ఆవిడ నుంచి అయితే కనుక మనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఏలియన్స్ ఉన్నారు, నేను ఏలియన్స్ను చూశానని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. ఇన్నాళ్ళలో కనపడిన ఏలియన్స్ ఇప్పుడు ఎవరు కనపడ్డారట? బ్రతికిందో చచ్చిపోయిందో తెలియని సునీత విలియమ్స్ అయితే కనుక వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంది. ఎక్కడ కూర్చుని చెప్తున్నారు వాళ్ళు? ఇక్కడ కూర్చున్న మనలందరూ కూడా ఇంకేముంది, ఏలియన్స్ ఉన్నారంట, ఏలియన్స్ ఉన్నారంట. ఎవరా ఏలియన్స్? ఎవరు? తెలియనైతే కనుక మనుషులు కాకుండా మరొక జీవులు ఉన్నారని వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. చాలామంది అయితే కనుక దాన్ని ఇప్పుడు నమ్ముకునే పరిస్థితిలో కూడా వెళ్ళిపోయారు. చాలామంది అయితే కనుక దాన్ని నమ్ముకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దూరం నుంచి ఒక మాట చెప్తాడు, వేరెవరో ఒక డార్విన్ పేరు చెప్పైతే కనుక మనుషులైతే కనుక ఎలా కాదు, దేవుని సృష్టి కాదు, మనుషులు పరిణామ సిద్ధాంతాన్ని బట్టి వచ్చారు అన్నారు. సృష్టి ఇప్పుడు ప్రపంచంలో మనుషులు ఎవరు నమ్ముతున్నారు? ఎవరి మాట నమ్ముతున్నారు? దేవుడు నేలమంటతో నరు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మాయనని బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు వాళ్ళేం చెప్తున్నారు? లేదు లేదు లేదు, మనిషి అయితే కనుక ఏకగణ జీవితం ప్రారంభమయ్యి చివరికి కోతి వరకు వచ్చి కోతి నుంచి మనిషి వచ్చాయంటే ఇప్పుడు 100కి 95% మంది మనుషులు యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి నమ్ముతున్నారా? లోకం చెప్పిన అబద్ధాన్ని నమ్ముతున్నారా? మీరు అన్నారు కదా సత్యం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు. సత్యం ఎప్పటికీ ఈ లోకంలో గెలవదండి. ఈ అబద్ధమైన దుష్టుడున్న ఈ లోకంలో సత్యం గెలవదు. దుష్టునికే ఈరోజైతే కనుక క్రెడిబిలిటీ ఉంటుంది. వాడు చెప్పిన మాట నమ్ముతారు. అబద్ధాన్ని వాడు ప్రచురం చేస్తాడు. ఎంతటి వారైనా కానీ అబద్ధానికి మాత్రం ఖచ్చితంగా లోనైపోతారు. ఆదాము అవ్వల బొమ్మలు ఎప్పుడైనా చూసారు మీరు? ఆదాము అవ్వల ఫోటోలు చూసారు ఎప్పుడైనా? ఎందుకు చూడలేదు? ఆదాము అవ్వలు అక్కడ ఉంచోవటం, పైన అయితే బట్టలు ఇలా కడిగి ఆకులు కట్టుకోవటం, అక్కడైతే కనుక సర్పం రావటం, పక్కన ఒక పండు బొమ్మ ఉంటాం, ఆ అవ్వమ్మ అయితే కనుక ఇలా జుట్టు ఇలా వేసుకుని మీద వేసుకుని ఉంటాం, ఆదాము గారు అయితే కనుక గడ్డ మాసిపోయినలాగా అక్కడ ఉండటం. వీళ్ళు అనుకునేది ఏంటంటే కనుక వీళ్ళు చెప్పిన మాట ఇదిగో ఇక్కడ కూడా వచ్చేసింది. ఆదాము అవ్వల బొమ్మలు గీశారు, పోలే జ్ఞాపం చేసుకున్నారని సంతోషపడాలనుకుంటాను. కానీ ఆదాము అవ్వల బొమ్మలు ఎలా చూపిస్తారో తెలుసా? నరమాంస భక్షకులు ఉంటారు చూసారా, నాగరికత తెలియని వాళ్ళు, మనిషి కల్చర్ లేకుండా అయితే కనుక నిజంగానే కోతి నుంచి వచ్చిన వాడు ఎలాగైతే ఉంటాడో ఆ బొమ్మలు చేశారు. దేవుని స్వహస్తముల చేత నిర్మించబడిన హవ్వమ్మ ఆదాము అనుకుంటే అలా అందగత్తెలై ఉంటారా, అంద వికారులై ఉంటారా? అసలు ఎలా ఉంటారు? ఊహించగలమా వాళ్ళ అందాన్ని? హవ్వమ్మ యొక్క అందాన్ని మీరు ఊహించగలరా? ఆదాము యొక్క స్వరూపాన్ని మీరు ఊహించగలరా? అసలు అంత గొప్ప అందగత్తెల్ని ఈరోజైతే కనుక డార్విన్ సిద్ధాంతాన్ని బట్టి కోతి నుంచి వచ్చాడని చెప్పినందుకు గాను ఆదాము బొమ్మ హవ్వమ్మ బొమ్మలు చూసినప్పుడు ఎలా ఉంటారు? అక్కడ ఏమి నమ్ముతుంది ఈరోజు? మనం నమ్మట్లా?
మనం నమ్మట్లా? యేసు ప్రభు బొమ్మ చున్నీ వేసుకుని అయితే కనుక శిలువ మీద అయితే కనుక ఒక అడ్డంగా ఒక గుడ్డ ఒకటి అయితే చున్నీ వేస్తారు. వాడైతే ఏడిపిస్తున్నాడు. వాడైతే కనుక అలా ఉన్నాడు కదా, పనికిమాల కథ ఉంటాడు, వాడు ఏడిపిస్తున్నాడు. వాడంతే కనుక ఏంటి ఇంతకి ఇది దేనికి? శిలువ మీద ఏముంటుంది? శిలువలో ఏముంది? సమాధిలోనే యేసు ప్రభు లేడరా అంటే కనుక శిలువకేమొచ్చింది? సమాధికే లేని విలువ ఇంకా శిలువకి ఏముంటుంది? ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎటు నడిపిస్తున్నారో తెలియదు. కానీ ఈరోజు మన అందరం కూడా దేన్ని నమ్ముకు బతుకుతున్నాం తెలుసా? ఒక అబద్ధం. ఒక అబద్ధం ఈరోజు మనిషికి అనుమానాన్ని కలిగిస్తుంది. నిజమేనేమో. ఒక అబద్ధం అయితే కనుక మనిషిని ఆశ కలిగిస్తుంది, ఏమో సాధ్యమవుతుందేమో. ఓ అబద్ధమైతే కనుక మనిషికి అయితే కనుక ఒక విధంగా ఏదో ఒక విధంగా రెచ్చగొట్టకూడని విధంగా ప్రొవోకేట్ చేసేటట్టుకైతే కనుక ప్రయత్నం చేస్తుంది కదా. మీరు చరిత్రలోకి వెళ్ళారనుకోండి ఒకసారి, అబద్ధం మనిషిని ఏం చేస్తుంది అనుకున్నప్పుడు చరిత్రలోకి వెళితే ఒకసారి నిర్గమాకాండం దయచేసి జాగ్రత్తగా గమనించండి. నేనైతే కనుక మామూలుగా ఇప్పుడు దానికి సపోర్ట్ వాయిస్ చెప్తున్నాను కనుక మీరు ఎప్పుడైనా ఎవరన్నా అడిగితే, మీరైతే కనుక జైశాలి ఎవరు అనుకుంటే చాలామంది ఇప్పటికీ ఎంతోమంది ఎన్నో కవిత్వాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా నిజమేనండి. అబద్ధం చెప్పుకునేవాడే జైశాలి అయిపోతున్నారు ఈరోజు అయితే కనుక చెప్పబడిన మాట ఒకటైతే కనుక తెలిసి కూడా ఆయనకి తెలియదని కాదండి, జైశాలి అని పేరు పెట్టుకున్న ఆయనకి తెలుసండి ఇది అబద్ధమైన సంగతి తెలుసండి. ఆయన 1994 సంవత్సరంలో తెలుసండి ఆయన సంగతి. కానీ పెట్టేసుకున్నాను కదా, పోగొట్టుకోవడం ఎందుకన్నాడు ఆయన సమాధానం చెప్పేటప్పుడైతే. ఇదేంటండి, నాశనానికి నడిపించే వ్యక్తి పేరు మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు పెట్టుకోకూడదు అనుకుంటే, పోన్లే బాబుగా పెట్టేసుకున్నాను కదా, ఇంకెంతలే పోగొట్టుకోవడం ఎందుకే అన్నట్టుగా వదిలేశారండి అక్కడ. ఈరోజు ఇదే అబద్ధాన్ని ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామంది పేరున్న వ్యక్తులు చెప్తుంటే నిజం అనుకుంటున్నారే తప్ప సత్యానికి దానికి సంబంధం లేదు. అబద్ధము చివరికి మనిషికి శిక్షణ విధిస్తుంది. జైశాలి అనుకున్న వ్యక్తి అయితే కనుక మనిషికి దేవుని యొక్క తీర్పు తీర్చేవాడని అర్థం. ఒక వ్యక్తి యొక్క నాశనానికి నడిపించేవాడని అర్థం. ఆ వ్యక్తి యొక్క నాశనం అతను విల్లు పట్టుకుని వెళ్ళి దూరం నుంచి ఒక మాట కనుక చెప్తే కనుక వెళ్ళిపోద్దాను. ఏమీ అనుకున్నప్పుడైతే కనుక నేను ఒక మాట చదువుతున్నాను. ముందు నేను ఏం చదవాలి క్షమించండి, నిర్మాకాండం కాదు కానీ మొదటి రాజుల గ్రంథం. మీకైతే ఆ ఉదాహరణ చెప్తే కనుక సింపుల్గా అర్థమవుద్దేమో, తర్వాత నేను వెనక్కి వస్తాను. మొదటి రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయానికి రండి, 21వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను జాగ్రత్తగా. ఇక్కడ రాయబడిన చరిత్ర ఒకసారి మీ అందరికీ చరిత్ర అర్థం కావాలి, ఆడ జరిగిన సన్నివేశం మీ అందరికీ అర్థం కావాలి కనుక ఒకసారి నా మాటను మాత్రం మనసును పెట్టడానికి ప్రయత్నించండి. సిరియనులు ఇజ్రాయిల్ వారు 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. సిరియా దేశము ఇజ్రాయిల్ దేశం ఇద్దరు కూడా అయితే కనుక యుద్ధం చేయకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నారట? 3 సంవత్సరాలు. ప్రశాంతంగా ఉంది, గొడవలే. చాలామంది కుటుంబాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా భార్య భర్తలు 3 సంవత్సరాల పాటు ఏ గొడవ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అన్నదమ్ముల మధ్యన కూడా ఏ గొడవ లేకుండా 3 సంవత్సరాలు ఉంటే ఎలా ఉంటుంది కదా? చక్క ఈ 3 సంవత్సరాల కాలంలో యుద్ధం లేదు కనుక పనులన్నీ చక్కబడిపోతాయి. చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, అలాన్నీ కూడా చక్క మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అండి. ఈ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనొక రోజునైతే కనుక ఒక ఆయనకి మంచి ఆలోచన వచ్చిందట. ఏమైనా చూడండి, అక్కడ 3వ సంవత్సరం మందు యోధారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనం సిరియా రాజు చేతిలోండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదు మీదకు వచ్చేదవా అని యెహోషాపాతుని అడిగాను. ఇప్పుడు అర్జెంటుగా అహాబు రాజు గారికి ఏం కావాలట? యుద్ధం కావాలి. 3 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఈ 3 సంవత్సరాల తర్వాత అతనికి యుద్ధం చేయాలన్న కోరికొచ్చింది. యెహోషాపాతు వియంకుడు అండి, మంచోడు. అతనైతే కనుక యోధారాజు, యోధాకు సంబంధించిన రాజు. అతను మంచోడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతనేమో ఇతనితో 1000 మందిన పాపానికి చుట్టం చూపుగా అతని దగ్గరికి వస్తే, మన రామోత్గిలాదు మనది, మన పట్టణం మనదే, కాబట్టి దాన్ని పొందుకోవడం కోసం యుద్ధానికి వెళ్ళాలనుకున్నా నువ్వు వస్తావా అన్నాడట. ఏం చేస్తారు మీరైతే? ఏం చేస్తారు? మీ పక్కన సంఘంలో ఉన్న సేవకుడే కనుక మిమ్మల్ని కనుక దేనికైనా కానీ పిలిచాడు అనుకోండి, మొహమాటం కోసం ఏం చేస్తాం? అలాగే బ్రదర్ వస్తాలేండి, తప్పదు కదా, మొహమాటం అంటారు. ఈ యెహోషాపాతు కూడా యుద్ధానికి సరే మరి వియంకుడు అడిగాడు కనుక బావోదన ఉద్దేశంతో పిల్లనిచ్చిన మరి వియంకుడు కదా, అందుకోసం చెప్పి అన్నాడట. ఎప్పుడైతే వచ్చాడో జరిగిందో చూడండి, యుద్ధం చేటుకు నాతో కూడా నీవు రామోత్గిలాదుకు వచ్చేదవా అని యెహోషాపాతుని అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదవు రండని ఇశ్రాయేలు రాజుతో అనగా,
ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. ఎంతమంది ప్రవక్తలను పిలిపించాడట? 400 మంది. ఎక్కడన్నా మీరు చూసారా? ఎక్కడన్నా మీరు చూసారా? ఏ దేవుని ప్రవక్తలు అనుకున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఉంటారు. మోషే అన్నాడు అనుకోండి, మోషే తర్వాత యెహోషాపాతు వస్తాడు. యెహోషాపాతు వెళ్ళిన తర్వాత ఒక కాలేబు వస్తాడు, ఒక ఒత్నియేలు వస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఉంటారు. న్యాయాధిపతుల దగ్గరికి వచ్చిన ఒక యెఫ్తా, ఒక బారాకు, ఓ సంసోను, లేకపోతే ఇలాంటి వాళ్ళు న్యాయాధిపతులు. సమూయేలు ప్రవక్త, తర్వాత అయితే కనుక ఒకరు కనుక దావీదు మహారాజు. ఇలా దేవుడైతే కనుక ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతాడు. కానీ ఇతని దగ్గర ఎంతమంది ఉన్నాడంట? 400 మందిని పోషించుకున్నాడట. మంది మార్బాలమండి. ఆహాబు దగ్గరికి అడుగుతుంటే యెహోషాపాతు అడుగుతారంట, మనం వెళ్ళి దేవుని యొక్క విచారణ చేద్దాం, యుద్ధానికి వెళ్ళొద్దా వెళ్ళమని నన్ను అడగటం ఎందుకు, మనం కనుక దేవుణ్ణి అడిగితే ఆయనే సమాధానం చెప్తాడు కదా. ప్రవక్తని పిలిపించిందంటే 400 మంది ప్రవక్తని పిలిపిస్తే వాళ్ళందరూ ఏమంటున్నారో చూడండి. అక్కడ అందుకు వారు ఏమంటున్నారో చూడండి, దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక పుండని వారు చెప్పారు. ఈ 400 మంది కూడా రాజుగారు ఏమంటే కనుక అది అన్నట్టుగా పొలమంట ఒకటే మాట చెప్పారట, మీదే గెలుపు వెళ్ళిపోండి అని. మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మీదే గెలుపు అని పంపిస్తారు తెలుసా. ఏంటంటే కనుక మనుషులు సమయాన్ని బట్టి సందర్భోచితంగా మాట్లాడటం అలవాటు అయిపోయిందండి. ఈరోజు సేవకులకి చాలామంది అయితే కనుక ఎవరైతే మనకెందుకు, ఏ ఎండగా గొడుగు పడితే సరిపోద్ది కదా, ఆ పార్టీ వాళ్ళు వచ్చినా అదే చెప్తారు, ఈ పార్టీ వాళ్ళు వచ్చినా ఇదే ప్రార్థన చేద్దాం, మనకి ఎందుకండి లేనిపోను గొడవ. నిలబడతావా? నీతికి నిలబడతారా? అయ్యా ఇది మీరు గెలుస్తారని కానీ గెలవరని కానీ నేనైతే చెప్పలేను. దేవుని తీర్పు ఎలా ఉంటే అలా జరుగుతుంది. దేవుని తీర్పు ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరో నేనే చెప్పడానికైతే అవకాశం లేదు. ఏమో ఏదైనా జరగచ్చు. దేవుడు తలుచుకుంటే ఏదైనా జరగచ్చు. ఆయన ఎవరి చేతిని హెచ్చించాలనుకుంటే వారిని చేతిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గించాలనుకుంటే వారిని తగ్గిస్తాడు. ఇది దేవుని తీర్పు. మీరెవరు నేనెవరు చెప్పడానికని ఎవరు అనగలిగారు? కానీ 400 మంది ఉన్నారు చూసారా. ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, రాజా మీదే వెళ్ళిపోండి అన్నాడు. ఈ 400 మంది ఒకే పెట్టును అరుస్తుంటే యెహోషాపాతుకి డౌట్ వచ్చింది. ఇతను దేవుని గురించి తెలుసుకున్నవాడు. ఆహాబుకైతే దేవుడు తెలియదు, కానీ యెహోషాపాతుకి దేవుడు తెలుసు. అందుచేత వెంటనే డౌట్ వచ్చిందంట, ఇదేంటిది 400 మంది కేకలేస్తున్నారేంటి? సహజంగా దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు సేవకులు కూడా ఈరోజు నాకైతే కనుక ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, స్టేజ్ మీద వాక్యం చెప్పేది నేనే కనుక, నాతో పాటు ఇంకెవరో లేకుండా నన్ను ఒక్కడే కూర్చోపెట్టారు. ప్రస్తుతం నేనే వాక్యం చెప్పేదాన్ని. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు స్టేజీ ఇరిగిపోయేంత మంది ఉంటారండి మనుషులు. అక్కడ కింద కూర్చున్నది 20 మంది ఉంటే కనుక స్టేజీ మీద 50 మంది ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు? వీళ్ళందరూ చెప్పేవాళ్ళు కాదు కదా, మొహమాటం. వాళ్ళందరూ కూడా అయితే కనుక చేతులెత్తి దీవించాలి, చేతులెత్తి ఆశీర్వదించాల్సింది దీవించాల్సింది మీరు నేనా? మన చేతిలోనే ఉందా? నిజం చెప్పండి. మన చేతిలోనే ఉంటుందా? నిజంగా ఆశీర్వదించవలసింది ఎవరు? దేవుడు కదా. మనసులో అనుకుంటే కనుక ఆయన ఆశీర్వాదం వచ్చేదా? ఏంటి అంటే కనుక చాలామంది దగ్గర ఎందుకండి ఇలా చేస్తారు, ఇది కరెక్ట్ కాదేమంటే కనుక, అయ్యగారు మీకు చెప్పలేమండి, కొన్ని మొహమాటాలండి, తప్పదండి. బయలు ప్రవక్తలమా మనం బయలు ప్రవక్తలుగా ఉందామా, యెహోవా ప్రవక్తగా ఉందామా? ఎలా ఉంటే బాగుంటుంది? ఒక్కరిగా ఉంటే చాలండి. ఒక్కరండి. అక్కడ మాట్లాడేటప్పుడు అయితే కనుక దేవుని ప్రవక్తలు అంతమంది ఉండరు. యెహోషాపాతుకు డౌట్ వచ్చేసిందంటే, యెహోషాపాతుకు డౌట్ వచ్చి వెంటనే వారు ఏమంటున్నాడు వచ్చండి అక్కడ 8వ వచనం. అందుకు ఇశ్రాయేలు రాజు లేదు 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అంటే ఈ 400 మంది ఎవరు కాదని అర్థమైపోయింది. యెహోషాపాతు రాజుకి దేవుణ్ణి ఎరిగిన వాడు కనిపెట్టేస్తాడు కదండి. అన్యునికైతే కనుక తేడా తెలియదు, కానీ దేవుణ్ణి ఎరగిన వాడికైతే తేడా తెలియదు, కానీ దేవుణ్ణి ఎరిగిన వాడికి తెలిసిపోతుంది కదా. ఈ 400 మంది కాకుండా యెహోవా ప్రవక్త ఒక్కడో కూడా లేడా అన్నాడట. అంటే ఈ 400 మందిలో ఒక్కడో కూడా యెహోవా ప్రవక్త కాడని అర్థమైపోయింది. అప్పుడు వెంటనే అహాబు రాజు ఏమన్నాడు చూడండి. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును. అంటే ఏం చేయాలి? ప్రవక్త అనుకున్నవాడు ఏం చేయాలి? ఇతని ఉద్దేశం, నేను పిలుచుకున్నవాడు, నాకు ప్రార్థన చేసే పాస్టర్ గారు ఎప్పుడు కూడా నా మనస్సులో ఏముందో నా మనస్సు ఎరిగి ప్రార్థన చేయాలి. అంతేగాని దేవుని మనసులో ఏముందో నాకు చెప్పకూడదా? లేరా? మనం కూడా ఎన్ని సందర్భాల్లో మనుషులు మనసు ఎరిగి ప్రార్థన చేస్తాం మీకు తెలీదా? మీ మనస్సాక్షికి తెలీదా? ఎందుకండి ఇలా చెప్తే కనుక వినరండి.
ఇందుకు పోలండి, మనకెందుకు ఆ గొడవ, పోతే వాళ్ళే పోతారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్రార్థన చేద్దామని. ఎందుకని పొగడకూడని చోట పొగిడేమండి, హెచ్చించకూడని వారిని హెచ్చించండి. తెలుసా, ఈరోజు పలకరించకూడని వ్యక్తిని కూడా మనం పలకరిస్తామండి కొన్ని సందర్భాల్లో. అది మన మనస్సాక్షికి విరోధం, దేవుని చిత్తానికి కూడా విరోధమే. అయినప్పుడు కూడా చేయాల్సిన పరిస్థితి. ఈడు అహాబ్ అంటాడు, ఈ దౌర్భాగ్యుడు అంటాడు, ఇమ్లాయిన ఒక ఉన్నాడు, మేకాయ ప్రవక్త ఉన్నాడు, ఇమ్లాయ కుమారుడు అనుకున్న మేకాయ. కానీ అతను ఎప్పుడూ కూడా నన్ను పొగడ్డు, అతను ఎప్పుడు కూడా మన ఇష్టం ప్రకారం కాకుండా తనకు తోచేట్టుగా చెప్తాడు. అందుకని అతనంటే నాకు గిట్టదు అని. అంటే ఏం కోరుకుంటున్నారు ఈరోజు లోకంలో మనుషులు? ఇలాంటి అబద్ధికుడికి, దేవుని చిత్తం ఎరగని వాడికి తీర్పు ఎలా చెప్పాలి చెప్పండి? వీడికి అబద్ధమే కావాలి. అందుకని అబద్ధం చెప్పే ఎంతమందిని పోగేసుకున్నాడు అతను? 400 మందిని పోగేసుకున్నాడు. ఇలాంటి 400 మందిని పోగేసుకున్న ఇతనికి తీర్పు చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి? ఈ అబద్ధాన్ని నమ్ముకునే అహాబుకు తీర్పు చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? ఎంత దౌర్భాగ్యుడు ఇతను! ఇతని గురించి ఏమని రాస్తుంది? తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడూ కూడా లేడు, రాబోడు కూడా. ఈడంతా దౌర్భాగ్యుడు అనుకుంటే కనుక ఒక నీతిమంతుడు నాబోతు తన ద్రాక్ష తోట ఇవ్వనన్నందుకు గాను అతని మీద నేరం మోపి రాళ్లతో కొట్టి చంపించేసినవాడు. ఏలియా ప్రవక్త అయితే కనుక చంపాలని చూసినవాడు అతను. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని ప్రవక్తలు ఉన్నారో వారందరినీ కూడా దేశంలోంచి తరివేసినవాడు, చంపేసినవాడు. మరి ఇలాంటి అబద్ధికుడికి, అబద్ధాన్ని నమ్ముకున్న వాడికి తీర్పు ఎలా చెప్పాలి? ఎలా తీర్పు చెప్పాలి అన్నట్టుగాని యెహోషాపాతు బలవంతం మీద ఆ ఇమ్లాయ కుమారుడు అనుకున్న మేకాయని పిలిపించారట. ఆ మేకాయని పిలిపిస్తున్నప్పుడైతే కనుక ఏం జరుగుతుందో చూడండి అక్కడ ఒకసారి. 13వ వచనం, ఆ 22వ అధ్యాయం 13వ వచనం. మేకాయను పిలవబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో చెప్పగా, ఆ ప్రవక్తని పిలవటానికి వెళ్ళిన దూత ఎవరైతే ఉన్నారో వార్తాహరుడు ఉంటారు కదా, ఆ దూత అక్కడ మేకా దగ్గరికి వెళ్ళి అన్నట, అయ్యా 400 మంది అందరూ కూడా రాజుగారికి అవును అవును అని చెప్తున్నారు. అందరూ కూడా అతని పక్షంగానే ఉంటున్నారు. అతను ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అతనికి అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వే గెలుస్తావని చెప్పు, సరిపోద్ది, నీకు ఎందుకు లేనిపోని తలపొట్టు. అందరూ కూడా అలాగే అంటున్నారు కనుక నువ్వే చెప్పయ్యా అన్నాడు. మేకాయ ప్రవక్త అయితే కనుక విన్నాడు. మేకా ప్రవక్త విన్నాడు. వచ్చిన తర్వాత అయితే కనుక అతను ఏమంటున్నాడు చూడండి అక్కడ 19వ వచనం. మేకాయ ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడవ పార్శ్వము నిలిచి ఉండట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, పరలోకముందున దేవుని సన్నిధిలో డిస్కషన్ జరుగుతుందంట. ఆహాబు చేసిన తప్పులను బట్టి దేవుడైతే కనుక అతనికి క్లోజింగ్ సెరమనీ చేయాలనుకున్నాడు. అందుచేత ఆహాబు రామోత్గిలాదికి మీదికి వెళ్ళి అక్కడ ఓడిపోయేటట్టుగా ఆహాబుని ఎవరు ప్రేరేపిస్తాడో అన్నాడు. ఎవరు ప్రేరేపిస్తారని దేవుని సన్నిధిలో డిస్కషన్ జరుగుతుంది. ఒక యోబుని గురించి డిస్కషన్ జరిగింది తెలుసు కదా, మోషేని గురించి డిస్కషన్ జరిగింది తెలుసు కదా, రాసున్న మాటలను బట్టి. నిన్ను గురించి కూడా అలాగే ఉంది. నీ గురించి నా గురించి కూడా దేవుని సన్నిధిలో అదే డిస్కషన్ జరుగుతుంది తెలుసా. నిన్ను బలపరచడానికి డిస్కషన్ జరుగుతుంది, నువ్వు తప్పులు చేస్తే కనుక నేను ఓడించడానికి కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆహాబుని గురించి డిస్కషన్ ఎప్పుడైతే వచ్చిందో ఎవరు అతన్ని ప్రేరేపించాలి, ఏం చేయాలి? రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలన్న ఆలోచన అతనికి కలగాలి. ఆ ధైర్యంతో అతను యుద్ధానికి వెళ్ళి అక్కడ చిత్తుగా అతను ఓడి చావాలి. అతను దేవుడైతే కనుక స్క్రిప్ట్లో రాశాడు. ఇప్పుడు ఎలా జరుగుతుంది తీర్పు? అయితే ఇదే తీర్పు. అయితే కనుక ఇజ్రాయేల్ రాజు అనుకున్న ఆహాబు యుద్ధంలో చచ్చిపోవాలి. తీర్పు అయితే కనుక రాసేసాడు. కానీ ఎలా? ఉరేసి చంపడమా? కరెంట్ ఇంజక్షన్ ఇచ్చేది కరెంట్ పెట్టి చంపడమా? ఇంజక్షన్ వేసి చంపడమా? పీక కోసేసి చంపడమా? చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇతను ఎలా చంపాలి? యుద్ధానికి వెళ్ళేటట్టుగా ఎలా ప్రేరేపించాలని అడిగితే పరలోకంలో అయితే కనుక దూతలందరూ కూడా వాళ్ళు ఏమంటారు చూడండి అక్కడ. ఒకడు ఒక విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతన్ని ప్రేరేపించేదనగా, అప్పుడు దేవుని సన్నిధిలో ఉండే ఆత్మలో ఒక ఆత్మ వచ్చి దేవునితో ఏం చెప్తుందట, ఐ కెన్ డూ. మీరు ఏదైతే కనుక ఆహాబుని గురించి శిక్ష విధించారో ఆ శిక్ష అమలు పరిచేట్టుగా నేను చూస్తాను ప్రభువా. ఆ శిక్ష అమలు పరిచేట్టుగా అతని యుద్ధానికి వెళ్ళి ఓడిపెట్టేట్టుగా నేను చేస్తాను అని. అప్పుడు వెంటనే దేవుడు అడిగేటట్ట, ఎలా ఎలా అని చూడండి అక్కడ. ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించుదు అని దేవుడు అతన్ని అడిగాను.
అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఏ ప్రవక్తలైతే కనుక అబద్ధం చెప్పి ఆహాబును అన్నాళ్ళైతే కనుక దారి తప్పించారో, ఇప్పుడు అదే ప్రవక్తల నోట్లో నేను కూడా ఉంటాను. ఇప్పుడు నేనేం చెప్తాను? ఇప్పటివరకు అతను పొగిన నోటుతోనే మళ్ళీ పొగుడుతాను. ఇప్పటివరకు ఏమీ చేయకుండా అన్నప్పుడు కూడా అతను ఎలాగైతే పొగుడుతున్నారో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొగిడిస్తాను. ఎప్పుడైతే కనుక పొగుడుతున్నారో అతను ఏమనుకుంటాడు, ఓహో ఇన్నాళ్ళు పొగిడితే నాకైతే మేలు కలిగింది కదా, ఇప్పుడు కూడా వాళ్ళు పొగుడుతున్నారు అనుకుంటే నాకు మేలు కలుగుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ 400 మంది చెప్పిన మాటలను బట్టి ఇతనికి ఎగేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు? యుద్ధానికి వెళ్ళిపోతాడు. యుద్ధంలోకి వెళ్ళి ఏమైపోతాడు? సిరియా రాజు చేతిలో చిత్తుగా ఓడి వాళ్ళని వేసిన బాణాలకి ఇతను చేస్తాడు. కాబట్టి అబద్ధాన్ని నమ్ముకున్న ఆహాబుకి మరలా నేనేం చేస్తాను? ఇప్పుడు అదే అబద్ధాన్ని అయితే కనుక అతని ప్రవక్తల నోట ఉంచుతాను. అతని ప్రవక్తలు అబద్ధం చెప్తారు, ఇతను యుద్ధానికి వెళ్ళి గెలుస్తానని నమ్మకంతో అక్కడికి వెళ్ళిపోతాడు. ఆశ కొద్దీ వెళ్ళిన అతనైతే కనుక అక్కడ దిక్కుమాలు చావు చేస్తాడు. ఎప్పుడైతే కనుక ఆ మాట అన్నాడో, నేను అబద్ధమాడు ఆత్మగా ఉందనంటే కనుక దేవుడు అక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ 22వ వచనం, అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా దేవుడు, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. అతను పోయి ఏం చేస్తాడట? అతను జయమును అందుతావు, నువ్వు జయిస్తావు. ఎవరిని? ఆహాబుని జయిస్తావు. ఎవరి ద్వారా? అతని అబద్ధ ప్రవక్తల ద్వారా, అతని 400 మంది ప్రవక్తల ద్వారా నువ్వు జయిస్తావు. మీరు 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు కూడా అక్కడ ఏముంది? అటు జయించుటకు తిరిగి వెళ్ళాడు. జయం అనే మాటకు వచ్చేకల్లా అబద్ధమే ఈరోజు లోకాన్ని జయిస్తాను. జయశాలి అనే మాటకు వస్తే కనుక అక్కడ కాంకరర్ అని కనుక మీరు అనుకునేటట్టయితే దేనిని బట్టి తెలుసా? ఈరోజు అబద్ధం ఎవరైతే బాగా చెప్పగలరు, అబద్ధం బాగా చెప్పడం అంటే ఒకటే మాట, అబద్ధానికి ఎంతమందిని అయితే కనుక లోపరుచుకోగలరు, ఎంతమందికి అబద్ధాన్ని చెప్పి ఒప్పించగలరో వారే జయించేవారు ఈరోజు. జయశాలి అంటే కనుక అబద్ధం చెప్పి ఎక్కువ మందిని గెలవగలిగిన వారు జయశాలి. ఇక్కడ కూర్చుని మీకు కూడా అదేనండి. మీకేమో ఆ చేత కాదు, మీరు అబద్ధం చెప్పలేరు, అందుకనే పట్టుమని 10 మంది ఉండరు మీ సంఘాల్లో. కానీ అదే అబద్ధం చెప్పడం చేతనైంది అనుకోండి, పట్టుమని కాదు 10 మంది కాదండి, 10 లక్షల మంది మన చుట్టూ ఉంటారు. మాట అర్థమైందా? ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చే తీర్పు ఏ రూపంలో ఉంటుంది? దేవుడు మనకిచ్చే తీర్పు అబద్ధం ఎక్కడైతే బాగా ప్రచురిల్లిపోయిందో, ఎక్కడైతే కనుక బాగా అబద్ధం ఉండిపోయిందో మీకేం అర్థం కావాలి? ఎక్కడైతే కనుక అబద్ధం బాగా అలవాటైపోయి అందరికీ చిచ్చి ఇది తప్పు కదా అని మీకు మనసులో అనిపిస్తూ ఉంటుంది. బాబాయ్ అతను చెప్పేది అబద్ధం అండి, మీరు ఎలా నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ అబద్ధం అక్కడ అంతా ఉండిపోయింది అనుకుంటే మీరు 2 చేతులు ఇలా కట్టుకుని మీరేం చేయాలి? మనకు అనవసరం. ఎందుచేత ప్రస్తుతం ఇది ఏంటిది? ఇక్కడ ఏం జరగబోతుంది? ఇక్కడ దేవుని యొక్క తీర్పుకి మొదలు కారంపోతుంది. ఆడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు వస్తారు? సత్యాన్ని నమ్మేవాళ్ళు రారు. నువ్వు ఎంత చెప్పు వాళ్ళు నమ్మరు, నువ్వు ఎంత చెప్పు వాళ్ళు నమ్మరు. పైగా దేవదూషణ అంటారు కూడా కొన్ని సందర్భాల్లో. నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు, మా పాస్టర్ గారిని అంటున్నా ఉంటాడు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే కనుక చూడండి, ఎలక్షన్లో కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏ ఉదాహరణని మీరు చూసుకోండి. ఈరోజు అబద్ధపు ప్రచారాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, అబద్ధపు వాగ్దానాలు నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈరోజు అబద్ధమే కావాలి. ఈరోజు నిజం చెప్తే కనుక వాళ్ళు నమ్మరు. నిజం చెప్పేవాడంటే కనుక లోకానికి నచ్చను కూడా నచ్చదు. నిజం చెప్పేవాడైతే కనుక కూల్గా చెప్తాడు కదా, మెల్లగా చెప్తాడు. అబద్ధం అయితే కనుక పెద్ద పెద్ద రింకెలు వేసుకుంటూ చెప్పచ్చు. ఎప్పుడైతే కనుక ఈ అబద్ధం చెప్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మేస్తారు. ఆ అబద్ధాన్ని నమ్మినందుకు గాను ఆహాబు యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆహాబు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు మళ్ళా తిరిగి వెనక్కి రాలా. ఎవరు చేశారా పని? ఆహాబుకు తానుగానే తీర్పు చెప్పేసుకున్నాడు. ఎవరు అతన్ని కొట్టక్కలా తిట్టక్కలా. దేవుడు కూడా ఈ లోకానికి తీర్పు ఆయన ఏం చేయడు, జస్ట్ అలా చూస్తాడంతే. ఎవరైతే కనుక కత్తి చేత పట్టుకుంటారో ఆ కత్తి చేతనే వాళ్ళు చచ్చిపోతారు. కత్తిని నమ్ముకుంటే కనుక కూడా కత్తి చేతనే పోతాడు. అబద్ధాన్ని నమ్ముకుంటే అబద్ధం చేతనే పోతాడు. మోసాన్ని నమ్ముకుంటే మోసం చేతనే పోతాడు. నువ్వు కుట్ర చేస్తున్నావా, పగ పెట్టుకున్నావా, ప్రతీకారం చేస్తున్నావా, నువ్వు ఏది చేస్తే చెయ్యి, నువ్వు ఏం చేస్తే అది చివరికి నీకు అదే వస్తుంది. దేవుడైతే కనుక ఈ తీర్పే రాశాడు. దాంట్లో ఒకవేళ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు మీ అంతం ఎలా ఉంటుందో మీకు కావాలనుకున్నారా? మీ అంతం ఎలా ఉండబోతుందో మీరు కావాలనుకున్నారా? ఒకసారి మిమ్మల్ని గురించి మీరు పరిశీలించుకోండి. మిమ్మల్ని గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎలా బ్రతికితే నా అంతం అలాగే ఉండబోతుంది. నేను దేన్ని నమ్ముకుని బ్రతికితే కనుక నా అంతం అలాగే ఉండబోతుంది. నేను నీతిమంతుడిగా కనుక జీవించానా, నీతిమంతుడిగానే చనిపోతాను. లేదు నేను ఒక అబద్ధాల కోరిక జీవించానా, అబద్ధంలో చేస్తాను. నేను ఒక దుష్టత్వంతో దుర్మార్గంతో జీవించానా, నేను కూడా అలాగే పోయేది కాలం మాత్రం అలాగే ఉంటుంది.
ఆ అబద్ధమే నన్నైతే కనుక మోసం చేస్తుంది కదా. ఆ అబద్ధమే నన్నైతే కనుక మోసం చేస్తుంది. ఇదైతే కనుక జరగబోయేది ఇలాగే ఉంటుంది కదా, ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. జరగబోయేది అయితే కనుక ఇలాగే ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. ఆహాబుకి దేవుడిచ్చిన తీర్పు, నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళు, నువ్వు పోయి జయింతువు, అలాగు నువ్వు చొప్పున చేయి. వాడు జయించుటకు తిరిగి అబద్ధంతో నీ లోకానికి అయితే కనుక దేవుడు తీర్పు అబద్ధం చేతనే చెప్తాడు. అబద్ధంతో ఉన్న ఈ లోకానికి దేవుడు అబద్ధం చేతనే. మీ సంఘం సత్యాన్ని నమ్ముతుందా, అబద్ధాన్ని నమ్ముతుందా? దేవుని వాక్యాన్ని బట్టి మనకి నిత్యజీవం వస్తుందని నమ్ముతుందా, లేకపోతే కనుక అబద్ధాన్ని నమ్ముకుని స్వస్థత కలుగుద్దని నమ్ముతుందా? స్వస్థత ఎన్నాళ్ళు కలుగుతుందండి ఒక మనిషికి? స్వస్థత ఎన్నాళ్ళు? మీ ప్రాణాన్ని ఎన్నాళ్ళు రక్షించుకోగలరు మీరు? స్వస్థతలు చేసుకుని, అద్భుతాలు చేసుకుని, మహత్కార్యాలు చేసుకుని లోకంలో మీరు ఎన్నాళ్ళు బ్రతకగలరు? నిజంగా దేవుని నమ్ముకున్నవాడు ఎంత త్వరగా ఈ లోకం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడా, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటాడా? వెళ్ళిపోవాలనుకుంటాడు. మీరు కానీ మీ సంఘస్థులు కానీ త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, ఇక్కడే ఉండేటట్టుగా ప్రయత్నిస్తున్నారా? మామూలుగా జస్ట్ క్యాజువల్గా మీరు సమాధానం చెప్పండి. క్యాజువల్గా మీరు సమాధానం చెప్పండి. ఫెయిర్గా మాట్లాడదాం. ఉందామనుకుంటున్నామా, వెళ్ళిపోదాం అనుకుంటున్నా? నాకే కొంచెం ఒంట్లో బాగలేదు అనుకోండి, సపోజ్ నాకే ఒంట్లో బాగాలేదు అంటే, నాకు ఒంట్లో బాగాలేదు అనుకుంటే రోగం వచ్చింది. రోగం చివరికి దేనికి దారి తీస్తుంది? మరణానికి దారి తీస్తుంది. అంటే నేను వెళ్ళిపోయే టైం అని. నిజంగా నేను వెళ్ళిపోయే మనస్తత్వే కనుక నాకు ఉన్నట్టయితే, నాకు రోగం వస్తే కనుక నేను చంకలు గుద్దుకుంటానా, బాధపడుతానా? నా ఒంట్లో రోగం వస్తే కనుక చంకలు గుద్దుకుంటానా, బాధపడతానా? బాధపడుతున్నాను. అంటే బ్రతకాలను కోరుకోవాలి కదా, అందుకని బతుకు. అంటే నీకు ఉండాలి అనుకుంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొద్దని. నాకేం తెలిసింది, నేనేం నమ్మేని చెప్పండి. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంచుకుంటాను, పోనీ ట్రై చేద్దాం, అడుగుదాం. దేవుణ్ణి అడిగి, ప్రభా ఇంకా కొద్ది కాలం, ఒక ఇసుకే వాళ్ళైతే కనుక, ప్రభా నాకు బతకాలం ఉంది, ప్రభా నాకు 10 సంవత్సరాల ఆయుష్కాలం, తర్వాత అప్పుడన్నా పోవాలిగా. మీకు సంగతి తెలుసా, హిజ్కియాను గురించి చదువుతున్నప్పుడు చాలామంది ఆనందపడతారని. హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడని. మీకు సంగతి తెలుసో లేదో, దురదృష్టం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. హిజ్కియా 14 సంవత్సరాల పాటు దేవుని సువార్త చేసి 39వ సంవత్సరంలో అతను చనిపోతున్నప్పుడు, అతను వయసు 39వ సంవత్సరం చనిపోతున్నప్పటికీ దేవునికి ఎంతో ఇష్టడుగా ఉన్నాడు. అతను ఎంత ఇష్టడుగా ఉన్నాడు అనుకుంటే, తను చనిపోయే సమయాన్ని గురించి ప్రవక్త యెషయా ద్వారా దేవుడు కబురు పెట్టి, హిజ్కియా నువ్వు మరణించబోతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. లేదు ప్రభా, నేను బతకాలనుకున్నాను. దేవునికి ఇష్టంగా ఉన్న హిజ్కియా ఆ సమయంలో చనిపోకుండా, నాకు బ్రతకాలని అనుకున్నందుకు గాను దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. తీరా చూస్తే ఆ 15 సంవత్సరాల ఆయుష్ పూర్తేటప్పటికల్లా హిజ్కియా బ్రతికేమైపోయిందో తెలుసా? హిజ్కియా బ్రతికేమైపోయిందో తెలుసా? తర్వాత కొడుకును కనుక్కున్నాడు. మనష్షే అనే ఒక కొడుకును కనుక్కున్నాడు. వాడొక పచ్చి దుర్మార్గుడు. యెరూషలేం పట్టణంలో అయితే కనుక రక్తపు డేర్లు పారించినాడు. ఆ కనుక్కున్న కొడుకు అయితే కనుక ఒక దౌర్భాగ్యుడిగా మారాడు. హిజ్కియా అయితే కనుక ఎలా చచ్చిపోయాడో కూడా తెలియదు. మన వయస్సు కావాలి, ఆయుష్కాలం కావాలి, నేను ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే కనుక నిజంగానే హిజ్కియా లాంటి దరిద్రమైన బతుకు మాత్రం ఎవరికి ఉండకూడదు. దేవుడు పిలుచుకున్న రోజున వెళ్ళిపోయి ఉంటే కనుక నిజంగా పరలోకంలో ఉన్నతమైన స్థానం అతను లభించేదేమో. కానీ తర్వాత కాలంలో అతనైతే కనుక చాలా దౌర్భాగ్యంగా చెడిపోయాడు అతను, తెలుసా? ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిజం నమ్ముతున్నాం అనుకుంటే, సత్యమైతే ఇక్కడికంటే కాదు, ఈ లోకం ఏముంది అంతా కూడా అయితే కనుక మురికిమయం, బురద. ఎక్కడ చూసినా ఏదో ఒక అల్లరి గొల, ప్రశాంతత లేదు, నా బ్రతుకు నెమ్మది లేదు. ఒకవేళ కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే కనుక పరలోకంలో నేను పరలోకమందున దేవునితో సంతోషంగా ఉంటాననుకున్నప్పుడు వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి. నాకంటూ ఒక పరదేశం ఉంది, అక్కడ అబ్రహాముతో పాటు పితరులందరూ అక్కడ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిపోతే కనుక అక్కడ జీవవృక్ష ఫలం నేను తినొచ్చు, అక్కడికి వెళ్తే కనుక సంతోషకరమైన జీవితం అనుభవించవచ్చని మనం నమ్ముతున్నామా? ఒకవేళ అక్కడ అంత గొప్పగా ఉందని మనం నమ్మేటట్టయితే ఇంకా బ్రతకాలని ఎందుకు అనుకుంటున్నాం? ఇక్కడికంటే అక్కడ బ్రతుకు బాగుంటుందని తెలిసి కూడా మనం వెళ్ళలేకపోతున్నాం అనుకుంటే నిజంగా మనకు నమ్మకం ఉందా లేదా? నమ్మితే కనుక ఇలా చేస్తామా? మనం అబద్ధంలో ఉండి పైగా మనమైతే కనుక నటిస్తున్నామన్న సంగతి ఈరోజు మన జీవితం దానికి ఉదాహరణ కదా. మనకి ఈరోజు అబద్ధం ఆశ కలిగిస్తుందండి. అబద్ధమే ఆశ. ఆదామవ్వలు కలిగించిన ఆశ ఈరోజు మనకు కూడా ఉంది. ఇంకేదో అనిపించాలి. ఏమనిపిస్తావు, ఏముంది కనుక ఇక్కడ అని రోజులు గడిచే కొద్దీ పరిస్థితి మరింత దౌర్భాగ్యంగా మారిపోతుందే తప్ప, మరింత క్లిష్టంగా ఉంటుంది తప్ప ఏముందండి.
ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడే వెళ్ళిపోతే మంచిది కదండి. నోట్లో పళ్ళు ఉన్నప్పుడు, కళ్ళు కనపడుతున్నప్పుడు, ఏదో మోసేవాళ్ళైతే కనుక ఒంట్లో బలం ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతే గౌరవం ఉంటుందండి. ఎందుకండి వెళ్ళే ముందైతే కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత, నోట్లో పళ్ళు ఊడిపోయిన తర్వాత, చెవులు వినపడక, కళ్ళు కనపడక, నోట్లో పెట్టుకున్నది కూడా మింగలేని పరిస్థితిలో చావటం అంత అవసరమా? లోకమైతే కనుక దాని కొరకే ఈరోజైతే కనుక ఐసీయూలో ఉండిపోతున్నారు కదండి. లోకంలో ఏదో ఒక విధంగా బ్రతకాలన్న ఉద్దేశంతో లక్షల కొద్ది పోస్తే కనుక బ్రతకాలనుకుంటున్నారు. వాళ్ళ అబద్ధాన్ని నమ్ముకుంటున్నారు, కానీ ఉండగలరా? కానీ ఈరోజైతే కనుక సత్యాన్ని నమ్ముకున్న మనకంటూ ఒక పౌరసత్వం ఉంది, మనకంటూ ఒక పరలోకం ఉంది, మనకంటూ ఒక మహారాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ సన్నిధిలో అయితే కనుక మనం నిరంతరము కూడా సంతోషంగా జీవిస్తామని దేవుని వాక్యం చెప్తుంటే కనుక ఈరోజు మనం వెళ్ళలేకపోతున్నామే. ఎక్కడుందండి తప్పు? ఎక్కడుంది? ఈరోజు మనల్ని చూసి ఎదుటివాడు జాలి పడే పరిస్థితి వచ్చింది అనుకుంటే ఎక్కడ? ఊరికనే జాలి పడుతున్నారా? మనం చూసి జాలి పడుతున్న లోకం మనం చూసి ఈరోజు జాలి పడుతుంది అనుకుంటే కారణం ఏంటండి? కారణం ఏంటి? చూడండి ఒకసారి అబద్ధాన్ని గురించి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు జరుగుతున్న పరిస్థితిని చదువుతున్నాను. మన ఆదికాండం 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసిస్తారు, 400 సంవత్సరాల పాటు అక్కడ వాళ్ళు బానిసత్వాన్ని అనుభవిస్తారు. తర్వాత మరలా వారిని అయితే కనుక ఈ దేశానికి నేను మరలా తీసుకొచ్చి వారికి ఈ దేశం అంతటిని ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. అందుకు తగినట్టుగా యోసేపు కాలంలో అయితే కనుక ఇశ్రాయేలీ ప్రజలందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. సుమారుగా అక్కడ 400 సంవత్సరాల వాళ్ళైతే కనుక అక్కడ ఉన్నారు. ఈ 400 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని వాగ్దానాన్ని బట్టి ఏం చేయాలి? తిరిగి వెనక్కి కనానుకు వచ్చేయాలి. మరి దేవుడైతే కనుక ఇశ్రాయేలీ ప్రజలకి విమోచన కలిగించాలి అనుకుంటే ఇప్పుడు ఐగుప్తు రాజుకి ఇశ్రాయేలీకి మధ్యన ఏమి రావాలి? గ్యాప్ క్రియేట్ అవ్వాలి. పైగా దేవుడు ఆ రోజే అబ్రహాము చెప్పాడు, ఐగుప్తులకు నేనైతే మాత్రం తీర్పు చెప్పి తీసుకొస్తాను, వాళ్ళు చేసిన తప్పులను బట్టి అయితే కనుక వాళ్ళకి తీర్పు చెప్తానన్నాడు. అంటే ఐగుప్తులకు దేవుడు తీర్పు చెప్పాలి, వాళ్ళకి శిక్ష విధించాలి వాళ్ళు చేసినందుకు గాను. ఎందుకంటే వాళ్ళు చేసినవి మామూలు పనులు కాదు. ఇశ్రాయేల్ అందరూ కూడా వెట్టి చాకరీ చేయించుకున్నారు. ఇశ్రాయేల్ యొక్క పిల్లలందరూ కూడా, మగ పిల్లలందరూ కూడా వాళ్ళు పురుట్లోనే చంపేశారు. వాళ్ళు ఒకలా కాదు, చాలా దౌర్భాగ్యమైన పనులు చేశారు. కనుక ఇప్పుడు ఐగుప్తులకి అయితే కనుక తీర్పు చెప్పాలని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ఐగుప్తులకి తీర్పు చెప్పాలి అనుకుంటే కనుక స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మీరు చెప్పిన లెక్క ప్రకారం ఏంటి? మనం చెప్పిన లెక్క ప్రకారం ఇంతకుముందు జైశాలి ఏం చేస్తాడు? జైశాలి తను వేసే బాణం, ఏ బాణం వేయాలి? అబద్ధం అనే బాణం వేయాలి. అబద్ధం ఏం కలిగిస్తుందని చెప్పాను? ఆశ. అదే సమయంలో అబద్ధం అనుమానాన్ని కలిగిస్తుంది, అబద్ధం అతిశయాన్ని కలిగిస్తుంది. ఆహాబుకి అయితే కనుక అతిశయాన్ని కలిగించింది. ఆ అబద్ధం అయితే కనుక మనిషికి అహంభావన పెంచుతుంది. తెలియకుండానే మనిషి గర్విష్ఠిగా మారిపోతాడు. పొగుడుతారే కదా, పక్కన్న వాళ్ళు చెప్తున్న అబద్ధాలను బట్టి కొన్ని సందర్భాలు నిజం అనుకుంటాం. ఇప్పుడు ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చినప్పటికల్లా ఇప్పుడు ఐగుప్తు రాజుకి తీర్పు స్టార్ట్ అవబోతుంది. ఆ తీర్పు ఏమవుతుంది అనుకున్నప్పుడు ఒకసారి చూడండి, అక్కడ 8వ వచనం. అప్పుడు యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించాను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. అప్పటివరకు లేని డౌట్, అనుమానం అయితే కనుక వచ్చిందట. ఎవరికి? ఐగుప్తు రాజుకి. ఇశ్రాయేలు ప్రజలను చూడంగానే అతనికి ఏమొచ్చేసింది? అనుమానం వచ్చేసింది. ఏంటి అనుమానం? అది నిజమా? దావీదు గారిని చూసినప్పుడు సౌలు మహారాజు గారు కూడా ఏమొచ్చేసింది? అనుమానం వచ్చేసింది. దావీదును చూసినప్పుడు యుద్ధంలోకి వెళ్ళి సౌలును, అది గొలియాతుని చంపి వస్తుంటే కనుక సౌలు ఎలా చూసి పక్కన అబ్నేరుని అడిగాడట. అబ్నేరు ఎవరయ్యా అతను? 6 మూరల జానడి ఎత్తున గొలియాతును చూసి నేనే బెదిరిపోయాను. వీడంటే ఏ పిల్లడు, బుడ్డోడీడు, ఇలాంటి వాడైతే డుబ్బులాడుకుంటూ వెళ్ళి వాడిని చంపుకుని వచ్చేస్తున్నాడు, ఎవరయ్యా ఇతను? ఆ రోజు నుంచి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపినని రాస్తుందండి ఇక్కడ. అంటే దావీదు మీద అతనికి ఏమొచ్చేసింది? అనుమానం వచ్చేసింది. బాబోయ్, దావీదు ఉంటే కనుక ఎక్కడ నా రాజ్యం పోతుందో, దావీదు ఉంటే కనుక ఎక్కడ నా సంతతికి అయితే కనుక సింహాసనం తక్కకుండా పోతుందన్న అనుమానం దావీదుతో కలహం వరకు వచ్చేసింది. దావీదుని చంపాలనుకున్నారు. దావీదుని చంపడం వల్ల అయితే కనుక చివరికి తరుముకుంటూ వెళ్ళిపోతే దావీదు దేశం వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్ యుద్ధానికి వచ్చేటప్పుడు యుద్ధంలో ఎలా గెలవాలో తనకు అర్థం కావాలా.
యుద్ధంలో ఎలా గెలవాలో తెల్ల కరువు వచ్చినట్టు అయిపోయింది. శూరులు లేరు. ఎవరో కూడా అడిగితే కనుక కనీసం ఒక యాజకుడు వచ్చేతే కనుక ప్రార్థన చేయలేకపోయాడు, ఓ ప్రవక్త వచ్చేతే కనుక కబురు చెప్పలేదు. కరువు వచ్చినట్టు అయిపోయింది ఆ దేశంలో. చివరికి ఆ రాత్రికి అయితే కనుక అతను ఏమైపోయాడు తెలుసా? సౌలు తాను పొడుచుకుని అయితే కనుక చచ్చిపోయాడు. ఓ సౌలు అనుమానం వస్తే, అబద్ధాన్ని బట్టి అనుమానం అతనిలో ప్రవేశిస్తే చివరికి అయితే కనుక అతని జీవితాన్ని తాను నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఐగుప్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలీ ప్రజలను చూడంగానే వాడికి ఏమనిపించిందంట? అమ్మ బాబోయ్, ఇశ్రాయేలు అయితే కనుక బలంగా కనపడుతున్నారు. ఇలాంటి బలశాలులందరూ ఒకవేళ కనుక యుద్ధంలో మనకి వ్యతిరేకంగా మారితే, ఒకవేళ మనలో కనుక వెళ్ళి తిరుగుబాటు చేసి శత్రుపక్షాన్ని కనుక చేరితే ఏమైపోద్ది? ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ అనుమానపు జబ్బు చివరికి ఎంతవరకు తెగించిందంటే చదువుతున్నాను చూడండి. వారు విస్తరించి 8వ వచనం నుంచి మరలా చదువుతున్నాను. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాసు ఐగుప్తు నేలను ఆరంభించాను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయిలు సంతతి అని ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అని. వాళ్ళ అనుమానం ఏంటి? ఇశ్రాయేలు ఈ దేశంలో నుంచి వెళ్ళిపోతారేమో అనుకున్నారు. నిజంగా వెళ్ళిపోయారా లేదా? వాళ్ళ అనుమానం ఏమైంది? భక్తిహీనుడు దేనికి భయపడునో అదే అతని మీదకి వస్తుంది. భక్తిహీనుడు దేనికి భయపడితే అది. ఎప్పుడైతే ఇక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారన్న డౌట్ వీళ్ళకి వచ్చిందో దానిని బట్టి అతను తీసుకోకుండా నిర్ణయాలు తీసేసుకున్నాడు చూడండి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పీతోను రామ్సెస్ అను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయిల్ ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయిల్ చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇజ్రాయిల్ చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. అనుమానం ఎంతవరకు వెళ్ళిపోయింది? వాళ్ళ అనుమానం ఎంతవరకు వెళ్ళింది? చిత్రం ఏంటంటే ఇశ్రాయేలుడు ఎక్కడా కూడా కత్తి పుచ్చుకునే యుద్ధం చేయలేదు. ఐగుప్తుల దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు మౌనంగా ఇళ్లలో కూర్చున్నారే తప్ప ఏ ఇశ్రాయేలుడు కూడా ఐగుప్తునికి విరోధంగా కత్తి పట్టుకోలేదు. మన చరిత్ర చదివితే కనుక జరిగింది అదే. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు యుద్ధం చేశారే తప్ప ఇశ్రాయేలు మాత్రం ఒక్కరు కూడా కర్ర కత్తి పట్టుకోలేదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఏమో ఒకరు ఇశ్రాయేలు అయితే కనుక మన మీద విరోధంగా తిరుగుబాటు చేస్తారేమో అనుకున్నారు. అందులో భాగంగా వారికి పుట్టిన పిల్లలను కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నారట? తర్వాత చదువుతుంటే పురుట్లోనే వాళ్ళైతే కనుక చంపేయటం. ఎంత అంటే కనుక పుట్టిన పుల్లాన్ని పిల్లి తీసుకెళ్ళినట్టు పీకరులుగానే చంపేయాలి, లేకపోతే కనుక నైలు నదిలో కానీ మొసలకు ఆహారంగా వేసేయాలి. ఊహించగలరా? నవమాసాలకు మోసుకుని కనుక్కున్న పిల్లలు వాళ్ళ చేతులతో వాళ్ళే తీసుకెళ్ళైతే కనుక ఆ మొసలకు ఆహారం వేసేటమంటే కనుక ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మోషేను కూడా చివరికి అలాగే విసిరేశారు కదా, ఐగుప్తు నైలు నదులకు విసిరేశారు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఇంత క్రూరత్వం వీళ్ళ దగ్గర ఉన్నది కనుకనే, ఇంత దుష్టత్వంతో దుర్మార్గత్వంతో వీళ్ళు ప్రవర్తించారు కనుకనే వాళ్ళలో అయితే కనుక చెప్పబడిన అబద్ధం ఏమో నిజమేనేమన్న భ్రమ చేత వాళ్ళు అనుమానం పుట్టి చివరికి వాళ్ళ తప్పిదాన్ని వాళ్ళే చేసి తెచ్చిపెట్టుకోకూడని శిక్షణ అయితే కనుక వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. ఎంత అంటే కనుక దేవుడు ఆ దేశంలో జరిగించిన 10 అద్భుతమైన సూచక్రియలు, 10 అద్భుతమైన సూచక్రియలు. వాళ్ళు నీళ్ళు అయితే కనుక రక్తముగా కారటం మొదలుపెట్టుకొని కప్పలు వచ్చినవా, పేళ్ళు వచ్చినవా, లేకపోతే కనుక అక్కడ మనుషులు చచ్చిపోయారా, పశువులు చనిపోయినాయా, చీకటి అయిపోయిందా, చివరికి ఐగుప్తు దేశం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. చివరికి ఆఖరికి అయితే కనుక ఐగుప్తులు కూడా చచ్చిపోయారు. అంతే కదా. మొదటైతే కనుక ఐగుప్తు తొలి సంతానం చచ్చిపోయింది. ఐగుప్తులో తొలి సంతానం చచ్చిపోయింది. తర్వాత యుద్ధంలో వీళ్ళు తరుముకుంటూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక ఆ ఎర్ర సముద్రంలో పడి మిగిలిన ఐగుప్తులు కూడా చచ్చిపోయారు. ఈ ఐగుప్తులు చచ్చిపోయారు అనుకుంటే కనుక దీని నుంచి వెనక్కి ఒక్కొక్కటి వెనక్కి చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. మొదటి స్టార్టింగ్ ఎక్కడ? వాళ్ళకు పుట్టిన అనుమానం, వాళ్ళ అభద్రతాభావం అంటారు. వాళ్ళ మనస్సులో అనుకున్న అబద్ధం చివరికైతే కనుక వాళ్ళకి అంత ప్రమాదాన్ని కలిగించింది. మీరైతే కనుక ఏ చరిత్ర చదివినా అది ఆహాబును బట్టే కాదు, రాజైన సౌలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూడండి. ఎప్పుడైతే కనుక దావీదుని గురించి అతను అబద్ధంగా ఆలోచించడం ప్రారంభించాడో అనుమానం వచ్చేసింది. ఈ అనుమానాన్ని బట్టి అతను చేయకుండా ఎన్నో పెద్ద పెద్ద పొరపాట్లు చేశాడు. ప్రవక్తనైతే అవమానించేశాడు, యాజకుడిని చంపేశాడు, ఆ ఊరు తగలబెట్టేశాడట. చివరికి ఏమీ లేకుండా నిస్సాయిగా ఆ గిల్బోవ పర్వతం మీద తన కత్తితో తానే పొడుచుకుని చావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు లోకంలో జరుగుతున్న సిచ్యుయేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు ఇదే సంగతిని అయితే కనుక గ్రహించాలి.
మీరు దీన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏం జరుగుతుంది ఈరోజు ఎక్కడైనా అబద్ధం కనుక బాగా ప్రబలిపోయి ఉంటే కనుక మీరేం కంగారు పడకండి. అబద్ధం అంత బాగా అక్కడికి వచ్చేసింది, ఇంకా మనం చెప్పిన వినగలిగే స్థితిలో వాళ్ళు లేరు అనుకుంటే ఇది తీర్పుకు సూచన. ఇది తీర్పుకైతే కనుక తొలి భాగం. ఈ అబద్ధం కొన్నాళ్ళకి ఏమవుతుంది, మనుషుల మధ్యన అవగాహన లేమికి కారణమవుతుంది, ఐక్యత దెబ్బతీస్తుంది, ఒకరినొకరు నిందించుకుంటారు, తర్వాత ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వస్తుంది. ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి తర్వాత ఏమి లేకుండా పోద్ది. వీళ్ళ మధ్యన ఎప్పుడైతే కనుక సమాధానం లేకుండా పోతుందో వీళ్ళు తినేదానికి కూడా లోటు వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకరి మధ్యన ఒకరి కలహాలు రావటం వల్ల కోర్టులకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. త్రాసు పట్టుకోవడం అంటే అదే కదా, వాళ్ళకి త్రాసు పట్టుకోవడం కొలత చొప్పున ఆహారం ఇస్తారు, కొలత చొప్పున వాళ్ళకి న్యాయం కూడా చెప్పడానికి వాళ్ళు ముందుకు వస్తారు, కోర్టుల వరకు వెళ్తారు. చివరికి అయితే కనుక యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మృత్యు వచ్చి వాళ్ళనైతే కనుక తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు లోకంలో కనుక ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే అబద్ధం బాగా ఎక్కువైపోయిందని కనుక మీరు అనుకునేటట్టయితే ఇది దేవుని తీర్పుకు తొలి మెట్టు. గెలిచేది కూడా అబద్ధమే. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, గెలిచేది కూడా అబద్ధమే. మీరు తల్ల కిందులుగా తప్పొచ్చేసినా మీరు అబద్ధాన్ని మాత్రం మీరు ఏం చేయలేరు. మీరు ఎంత చెప్పండి, ఆ స్వస్థతలన్నీ కూడా చెప్పి పరుగులెట్టుకుని ఎవరైతే వెళుతున్నారో, అక్కడే దేవుడు ఉన్నాడు, ఇదే నిజమైన సువార్త అని ఎవరైతే అక్కడికి వెళుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాళ్ళ వేళ్ళ పడి చెప్పినప్పుడు కూడా వాళ్ళైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వినరండి. మీరు వింటారని కూడా మీరు అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జయింపబడ్డారు. దేవుడు అబద్ధము చేత వాళ్ళని జయించేశాడు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారి మీదకి పంపించేశాడు. అందుకని దేవుడే వారిని అబద్ధంలో పెట్టేసి, ఎందుకంటే వాళ్ళ దుర్నీతి అనేది అభిలాష కలిగిన వారు. షార్ట్కట్లో సంపాదిద్దాం అనుకున్నారు, భక్తితో కాదు. నేను దేవుని సన్నిధికి వెళతాను, నేను దేవుని సన్నిధిలో గోజాడతాను, దేవుడు తప్పకుండా నా మొరాలకి ఇస్తారనుకునే భక్తి కాదు అది. ఇక్కడ మీ సంఘంలో కాకపోతే కనుక మీరు పాస్టర్ గారు అనుకున్నారనుకోండి, మీరు స్వస్థత చేయలేకపోయారనే ఉద్దేశంతో మిమ్మల్ని వెంటనే విడిచిపెట్టి ఆ స్వస్థతావరం కలిగిన దైవజనుని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు, మీరే దగ్గరే ఉండాలి, మీ చెప్పు చేతలో ఉండాలి, మీరు చేసిన ప్రార్థన అంగీకరించాలి వారు అనరు. వాళ్ళు వెంటనే వాళ్ళకి మేలు కలగాలంటే, వాళ్ళు కోరుకున్నది జరగాలనుకుంటే ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. అందుకని అక్కడ పలికేటప్పుడైతే కనుక అబద్ధమునకు వాళ్ళైతే కనుక లోబడిపోతారు. లోబడాలని కూడా ఎవరు చెప్పారు? వారి నీతివంతులైతే కనుక అబద్ధాన్ని దగ్గరికి వెళ్ళరు. దుర్నీతి పరువులు కనుకనే ఇప్పుడు అబద్ధాన్ని నమ్ముకుని పరిగెడతారు. అలాంటి వారు వెళ్ళేందుకు తర్వాత వాళ్ళకి ఏముండదు, తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. తర్వాత వాళ్ళు యుద్ధం చేసుకునేంత వరకు వస్తారు. వాళ్ళ దుర్నీతి వాళ్ళనైతే కనుక చివరికి నాశనానికి నడిపిస్తుంది. దేవుని తీర్పు అయితే కనుక వాళ్ళ మీద ఉండబోయే రోజు ఒకటి రాబోతుంది. కాబట్టి అలాంటి వారిని చూసి మీరైతే కనుక మత్సరపడద్దు, అలాంటి వారిని చూసి మీరేమీ కూడా తొందర కూడా పడద్దు, జాలి కూడా పడకండి. వారిని చూసి మీరు జాలి పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో పొందాలని ఉద్దేశంతో పరిగెడుతున్నారు. కానీ దేవుడు అలా ఇవ్వడో, దేనికైనా ఒక క్రమం ఉంటుంది. ఆయన భక్తిని చూస్తాడో. నీకు భక్తి ఉన్నా లేకపోయినప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తే జరుగుతుందని చెప్తున్నారు. దేవుడు భక్తి పరులో మొరాలకి ఇస్తాడా? భక్తి లేకపోయినా పర్లేదు, పలానా వాడు చెప్తే కనుక పని జరుగుతా. బిలాము గారు వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నారు, ఎవరి తరపున? బిలాము గారు ప్రార్థన చేయాలనుకున్నారు, ఎవరి తరపున? బాలాకు రాజు తరపున ప్రార్థన చేయటం. బాలాకుకి దేవుడు తెలియదు. దేవుడు తెలియపోయినప్పటికీ బిలాముకు తెలిసిన దేవుని యొక్క ప్రార్థన కావాలని అతను కోరుకున్నాడు. కాబట్టి బిలాము వెళ్ళి ప్రార్థన చేస్తే కనుక బాలాకు రాజు యుద్ధంలో గెలిచాడా? చిత్తుగా ఓడిపోయాడు. అదేంటి మరి? బిలాము గారు ప్రార్థన చేస్తే కనుక పని అవ్వాలిగా, ఎందుకు అవ్వలేదు? ఈరోజు నీ భక్తిని బట్టి నీకు మేలు కలుగుతుంది, కానీ నీ భక్తిని బట్టి దేవుడైతే కనుక నీ ఎడలైతే తన కృపను చూపిస్తాడు. కానీ ఎవరో ప్రార్థన చేస్తే కనుక పని అవుతుందా? చెప్పండి, ఎక్కడుందో చూడండి, బైబిల్లో చూపించండి చూద్దాం. బైబిల్ ఈ మాట చెప్పండి. వ్యాపారమా? నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు అని వాక్యం చెప్తుంది. దేవుని మహిమ దేవుడు డైరెక్ట్గా నీకే ఇస్తాడు. ఆయన అద్భుతము, ఆయన స్వస్థత నీ ఎడల ఆయన జరిగిస్తాడు. కానీ నాలాంటి వాడు ఎవడో ప్రార్థన చేస్తే కనుక జరుగుతుందని ఎవరు చెప్తే కనుక అది అబద్ధమా నిజమా? మీరు బైబిల్ చదివారుగా, మీరు కూడా సేవకులు కదా, మీరు దేవుని సన్నిధిలో ఇంత గోజాడే మీకు తెలియని గొప్ప సంగతి బయట వాళ్ళకి ఎలా తెలిసిందండి? ఈరోజు అన్నిలో అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు అయితే కనుక తండాలకు వెళ్ళిపోతున్నారు. పలానా వారు ప్రార్థన చేస్తే కనుక పని అవుతుందన్న ఉద్దేశంతో రాజకీయవేత్తలు కూడా వాళ్ళ ముందు నుంచుంటున్నారు. ఈరోజు నిజంగానే వాళ్ళు ప్రార్థన చేస్తే కనుక గెలిచేస్తున్నారా? వీళ్ళందరూ ప్రార్థన చేస్తే కనుక వాళ్ళైతే కనుక పదవులు వచ్చేస్తున్నాయా? వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయా? ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టేస్తారా? ప్రార్థన చేస్తే కనుక వాళ్ళు ఉద్యోగాలు వచ్చేస్తాయా? అబద్ధమే కదండి.
ఎందుకంటే వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు. దుర్నీతి అభిలాష గలవారు గనక అబద్ధమును నమ్మునట్లు దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడంట? మోసము చేయ శక్తిని దేవుడే పంపుతున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వాళ్ళ అబద్ధాన్ని నమ్ముతున్నారు. మీరు బాధపడిపోకండి. అయ్యో పాపమండి, పాపం అగ్నిలోకి వెళ్ళిపోతున్నారండి, అబద్ధాన్ని నమ్ముకున్నారు. మీరు కంగారు పడకండి. వాళ్ళ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు. వాళ్ళ మనస్సులో రహస్యం దుర్నీతి వాళ్ళది. ప్రతిదాన్ని కూడా అక్రమంగా సంపాదించాలని కోరుకుంటున్నారు, షార్ట్ కట్లో సంపాదించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి మనస్సు కలిగిన వారు ఉన్నారు కనుకనే దేవుడు వాళ్ళకి దగ్గరికి తీర్పు చెప్పడం కోసమే కావాలని దేవుడు వాళ్ళని అబద్ధంలోకి నడిపిస్తున్నాడు. చివరికి దేవుని నామాన్ని బట్టి కూడా అబద్ధం చెప్తున్నా కానీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో వెళుతున్నారు కనుకనే దేవుడే దగ్గరుండి వాళ్ళైతే కనుక అక్కడ తోసివేస్తున్నాడు. అందుకని అక్కడ అబద్ధం ఉన్నది అనుకుంటే ఎవరు తొందరపడద్దు. కానీ దేవుని తీర్పుకు వాళ్ళు దగ్గరయ్యారన్న సంగతిని గుర్తెరిగి మీరైతే కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తను బట్టి వద్దు, నాకైతే ఈ అబద్ధం వద్దు, ఇక్కడ అబద్ధము ఉన్నది అనుకుంటే కనుక దేవుని తీర్పు అక్కడ ఉందన్న సంగతిని గుర్తెరిగి ఎంత త్వరగా అందులోంచి పారిపోవడానికి మీరు ప్రయత్నిస్తే అంత మంచిది. వారు దైవజనులుగా కొప్పాలనుకున్నా, మీకు ఎంత ఇష్టలు అనుకున్నప్పుడు కూడా అబద్ధం ఉన్న చోట మీరున్నారా, మీరు కూడా చివరికి నాశనం అయిపోతారు. అబద్ధం ఉన్న చోట మీరుంటే కనుక మీకు కూడా తీర్పులోకి అయితే కనుక శిక్షావిధి మీ మీద కూడా అమలు పరిచే పరిస్థితి వస్తుంది. ఆ దురదృష్టకరమైన పరిస్థితి మనకు రాకుండా అనుకుంటే మనకిచ్చినంతవరకు చాలు. ఈ లోకంలో నాకేమీ లేకపోయినా పర్లేదు, ఈ లోకంలో నాకేమీ లేకపోయినా పర్లేదు, రేపటి దినాన దేవుడు పోయి ఆ పరలోకం కోసం అయితే కనుక ఆశగా ఎదురు చూస్తున్న సంగతులు గుర్తెరిగి పొందబోయే పరలోకం కోసం మనందరం కూడా సంతోషంగా ఎదురు చూద్దాం. అది దక్కించుకోవాలనే ఉద్దేశంతో మనం ఎల్లప్పుడూ కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. తుచ్చమైన కోరికలను బట్టాం, ఏదో దుర్నీతిని బట్టి కలిగే లాభమును బట్టి బహుమతిని బట్టి మనం కంగారు పడకుండా ఆ దేవాతి దేవుడు అనుగ్రహించే ఆ నిత్య మహిమకు మనమందరం కూడా సంతోషంగా చేరుకోవటం కోసం మనందరం కూడా మరి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.